హైదరాబాద్ పక్కకు కడతాల్ అని ఉంటుంది. కడతాల్ కాడ పెద్ద పిరమిడ్ ఉన్నది. చంద్రం ఎప్పుడన్నా చూసినావా నువ్వు అంటే పోయి చూసి వస్తాం. అసలు గంత పెద్ద పిరమిడ్ ఈడాడు ఉన్నది. ఇట్లా కట్టిండ్రు. ఏం కథ చూద్దామని వచ్చినా మీకు కూడా చూపిస్తాను. నడవండిగా నా వెనక ధ్యాన మహాయాగం అని నడుస్తున్నదంట. ఈరోజు ఆఖరి రోజు అంట. మంచిగా తోపంటి పోతుంటే బండ్ల గిండ్లు వస్తే దుమ్ములు ఇవ్వకుండా నిమ్మలంగా నీళ్ళు ఇట్లా కొడుతున్నారు. మంచిగా చల్లగా ఉన్నది కొడుతుంటే బాగున్నది ఇట్లా. ఒక 2 కిలోమీటర్లు అయితే అనిపించింది నాకు. ఎందుకంటే నాకు నేను 2-3 కిలోమీటర్లు అయితే నడిచేస్తా. ఈడికెంచి షూర్ ఉన్నదిగా. ఈడికెంచి పబ్లిక్ చాలా మంది కనబడుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. అవతల బాంధుకి ఏమో షాయి పెట్టిండ్రు. షాయి ఎంట సిరికి చూస్తాం. కానీ మొదలైతే నేను ఏమని చెప్పినా మీకు అందరికీ అది పిరమిడ్ ఉన్నదా అంట. అది మొత్తం పబ్లిక్ అంతా బాగానే వస్తున్నారంట, ధ్యానం చేస్తున్నారంట అన్న కదా. నాడు ఉండిపోదాం ఆడికే. లోపటికి వస్తే ముందుకేమో టెంట్లు ఉన్నాయి. ఈడనేమో పెద్దగా ఒక బోర్డు రాసిండ్రు. పిరమిడ్ ధ్యానులు 18 ఆదర్శ సూత్రాలను రాసిండ్రు. ఈ పిరమిడ్లో కూర్చొని అందరు ధ్యానం చేస్తారని చెప్పిన కదా. ధ్యానాన్ని అందరి చేత చేయించడం, విశేషమైన ఆసనాలు, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రము లేవు. యోగాసనాలు గీగాసనాలు పెద్ద పెద్దగా ఏసుడు, సౌండ్ ఏసుడు అసొంటి ఏముండయి అంట. ఇంట్లో కష్టంగా ఏముండయి. రెండోది ఏంటంటే సరైన ఆత్మవిశ్వాసాన్ని అందించే పుస్తకాలను, ఉదాహరణకు స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, రాంప, కాస్టానేడా, జేన్ రాబర్ట్, అనిబిసెంట్, దీపక్ చోప్రా ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల గ్రంథాలను అధ్యయనం చేయడం. ఓయమ్మడి కూర్చొని చదువుకున్నాడు. ఇట్లా మామూలు చదువుడు కాదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంత మాస్టర్లు. వాళ్ళందరి పుస్తకాలు చదువుకోవాలనంట. ధ్యానంలో వచ్చే అనుభవాలను ఇతరులతో పంచుకోవడం, అలాగే అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినడం. ఎప్పుడు మనం ముచ్చట ఎప్పుడే కాదు, వాళ్ళు చెప్పిన ఇట్లా వినాలంట. ఎందుకంటే ధ్యానంలో ఒక్కొక్కలే కనిపిస్తుంది కదా. అట్లా వాళ్ళకి అనిపించినవి పక్కోళ్ళకి ఎప్పుడు పక్కోళ్ళు అనిపించినవి వాళ్ళు కూడా ఈనుడికి ఇట్లున్నది. నా లెక్క నా ఒక ముచ్చటనే కాదన్నట్టు. వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం, అనవసరమైన ప్రాపంచిక మాటలు సంపూర్ణంగా నిషేధం. మాటలు తక్కువ అంటే మనకు కష్టమే, కానీ చూడాలి ఎట్లయితుందో మరి. పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. ముఖ్యంగా సామూహికంగా పౌర్ణమి ధ్యానాలు చేయడం. ఓ ఏమనే పుణ్యం కంటుడు మంచిగా అందరు కలిసి కూర్చొని ధ్యానం చేస్తారంటనమ్మ. విశేషంగా ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవడం. పిరమిడ్ సేవాదాలంట. అమ్మ నమస్తే. శనార్థులు. ఏమో పుస్తకం పట్టుకొని సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటాం. ఇట్లా రాసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారో ఇగో 10 ఉన్నాయి మా దగ్గర. ఈ 10 వింగ్స్ లో వాళ్ళు ఏది ఇష్టపడితే దాంట్లోకి పంపిస్తాం. ఇప్పుడు 10 జాగాలలో సేవ చేసుకోవచ్చు. ఎంతమంది వస్తారమ్మా దినము? ఇప్పుడు ఈ రోజు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు 11 days చేస్తామని వస్తారు. 11 days ఉండి చేసి వెళ్తారు. కొద్దిమంది వెళ్ళిపోయినా మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ సేవలో చేరి దాన్ని ఫిలప్ చేసేస్తున్నారు. ఈ రోజు ఎంతమంది ఉన్నారమ్మా మొత్తము? 200 పైనే ఉంటారు. 200 మీద ఉన్నారు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. పిరమిడ్ లో గానీ, శక్తి స్థలిలో గానీ, స్టేజీ దగ్గర గానీ అన్నదానానికి చాలా మంది వెళ్తారు. 4 స్వచ్ఛత ఊడ్చుడు మంచిగా చాలా మంది ఉన్నారు. బళ్ళారి వాళ్ళు అయితే మంచి సేవ చేస్తున్నారండి. దానికి వంటకు గ్రూపులుగా వచ్చి ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం స్వచ్ఛందంగా ఎవరు పైసా ఆశించరు. ఇక్కడ అందరు స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తారు. మేము 21st నుంచి ఈ రోజు వరకు రేపు వెళ్తాము. మళ్ళీ రేపటి వరకు ఇక్కడే ఉండి ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. డాక్టర్ గారు ఉన్నారు. చిన్న వాటికి సడన్గా వచ్చాయి
జలుబు జ్వరం అవే కదా ఈ నొప్పి కాలము. ఈ కాలం వచ్చేది కాదే. అది నువ్వు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చంటి పిల్లలను నెల పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎంత హుషారుగా వస్తున్నారంటే. మనం ధ్యానం చేస్తే కళ్ళు మూసుకోగానే నా కోళ్ళెటు వాయినో నా ఆకలేటు వాయినో కొంచెం సేపే అవన్నీ కొద్దిసేపు వచ్చాక ఆగిపోతాయి. కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే నీకు తలనొప్పి రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, ఏవి రావు. ఓయమ్మనే మరి అట్లా రావు కాబట్టి ఇంత జనం రోజు రోజుకి పెరిగి ఇట్లా వస్తున్నారు. ఇప్పటిదాకా ధ్యానం చేయకుంటే ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలి నక్క పొద్దున లేస్తా ఇల్లు బాకి గంట చేసుకో అమ్మా చాలు. నీకు రోజంతా టాబ్లెట్ తో పని లేకుండా మంచిగా ఎనర్జీ ఉంటది. ఇంకా ఎక్కువ శక్తితో చేయగలుగుతావు పని. ఓయమ్మ ధ్యానం చేసుకుంటున్నా అంత ఉపయోగాలు ఉన్నాయి ధ్యానంతో. అందుకే మరి రోజు రోజుకి ఇంత జనం పెరుగుతున్నారు. చూసారా మా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో స్టేజ్ మొత్తం నిండిపోతారు. బాగానే చెప్తున్నది అక్క. పొద్దుగల లేచి ధ్యానం అంటే చేసుకోవాలి. నేను గిట్లా ఇక షురు చేయాలి. ఈరోజు షురు చేస్తిగా చేస్తాను అక్క. మంచిదమ్మా. ఆడికేంచి ముందుకు వస్తే ఇక్కడ పత్రిజీ శక్తి స్థలాన్ని రాసి ఉన్నది. అందరూ నిమ్మలంగా సప్పుడు చేయకుండా ఎక్కలొల్లి చేయకుండా సప్పుడు చేయకుండా గమ్మున పోయి కూర్చున్నారు కుర్చీలల్లా. అది ఏమున్నది ఏం కథ చూద్దాం పండి. ఎవ్వరు మాట్లాడతలేరు. ఎక్కువ తక్కువ మాట్లాడు అసలు మాట్లాడతలేరు. నిశ్శబ్దం పాటించుండని రాసి ఉన్నది. అందుకని చిన్నగా చెప్తున్నా నేను. ఇక మీది పోదాం పండి. పత్రిజీ స్వామి సమాధి ఇదేనంట. అందుకని అందరూ నిమ్మలంగా సప్పుడు చేయకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామికి ఇట్లా ధ్యానంలో ఉన్నాడు అన్నట్టుగా. నడుండి కిందికి ప్రశాంతంగా ఉన్నది. ఏడగింత సప్పుడిన పడతలేదు. నిమ్మలంగా ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ. ఎవ్వలకు దోషిన కాడ వాళ్ళు కూర్చుంటున్నారు. గమ్మున ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళు గిట్లా పెట్టిండ్రు. నీళ్ళు గిట్లా తాగాలంటే తాగొద్దు. జరని ఒక బుక్క నీళ్ళు తాగేసుకొని నీళ్ళు పోయాము. అప్పటి నుండి చెప్తున్నా కదా పిరమిడ్ 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 చూస్తా అని. హాగో పిరమిడ్ చిన్న పెద్దగా లేదమ్మా. దానికి అతేందో అరుచుకునే ముందు మొదలాడే శివుడు ఉన్నాడు. ఒకసారి స్వామికి దండం పెట్టుకొని పోదాం పాండిగా. పిరమిడ్లకు పోయే ముందే ఇక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం ఉన్నది. ఇక్కడ గట్టిగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఎవ్వరు చూసినా సప్పుడు చేస్తలేరు, మాట్లాడతలేరు. సాము ఉన్నారు. స్వామికి దండం పెట్టుకుందాం పాండి. వచ్చేటోళ్ళకి స్వాగతం అన్నట్టుగా వచ్చుడు కాదు. మీరు వచ్చి గమ్మున కూర్చొని ఇగో ఇట్లా నాలెక్క ధ్యానం చేయాలన్నట్టు చెప్తున్నట్టున్నాడు దేవుడు. చూసిండ్రా ఇక పోయిన వాళ్ళందరూ లోపల కూర్చున్నాడు గమ్మున ధ్యానం చేసుడేనంట. నేను కూడా చూసుకుంటున్నా ఎట్లా పెట్టిండి ఏం కథ అని. గట్ల వేసుడైతే జర కష్టమే కానీ చూద్దాం పండి లోపలికి పోయి. నడుండి ఇక దండం పెట్టుకోండి ఒకసారి శివయ్యకు పండి.
పెద్దగా లేదమ్మా ఇది. నేను అందరు చెప్తుంటే ఏమడదో అనుకున్నా కానీ చిన్న పెద్దగా లేదు ఇది. 114 అడుగులో ఏమో ఉన్నది. ఏమో ఆకాశంలోకి ఉన్నట్టున్నదా అమ్మ మీదికి. ఇట్లా చూడాల్సి వస్తున్నది నాకు. నేను భూమికి జిట్టడు ఉన్నా మొత్తానికి, అదేమో అంత మీదకి ఉన్నది. వీడికి వచ్చినాక ఒక్కసారి ఎండలకేంచి వచ్చినాం కదా, చల్లగా అనిపించింది పానానికి. లోపల కోనికే వీళ్ళేమో చిట్టీలు రాసుకుంటున్నారు, ఇక్కడ అన్నదానానికి విరాళం రాసుకుంటున్నారంట. వీళ్ళేమో ఫోన్లు బంద్ చేయాలని ఫోన్లు గిట్లా చెక్ చేసుకొని చూస్తున్నారు. లోపలికి పోయినాక నిమ్మలంగా గమ్మున ఇవ్వాలి ధ్యానం వాళ్ళు చేసుకున్నాడే. ఆటికేంచి మళ్ళీ ఇంకొకరు పక్కకి ఏమైనా చేస్తున్నారని వాళ్ళని వీళ్ళని తొంగి చూసుడు, వాళ్ళతో వీళ్ళతో చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుడు అట్లాంటివి ఏముండే కాబట్టి ఈడనే ఫోన్లు ఇలా అని గుంజుకుంటున్నారు. అన్నప్రసాదం అంట టైమిల్ గిట్లా అన్నీ పెట్టిండ్రు. టిఫిన్ ఏమో 9 గంటల నుండి 10 గంటల దాకా పెడతారంట. లంచ్ ఏమో 1 గంటలకేంచి 2:30 దాకా. రాత్రికి డిన్నర్ ఏమో 7 గంటల నుండి 8:30 దాకా. బాగానే టైం ఉన్నది. మంచిగా తినేటోళ్ళు అందరూ ఆ టైంకి పోయి తినేసి వస్తాయి. లోపలికి రాగానే అందరు పెద్ద పెద్ద మునులు ఉంటారు కదా, మునులు అందరు ఉన్నారు. భారద్వాజ అంటారు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని. గీన అయితే బాగా ఎరక నాకు జమదగ్ని, ఎందుకంటే రేణుకెళ్ళమ్మ వాళ్ళ భర్త అనుకుంటా. గీన జమదగ్ని ముని అంటారు. ఆయన 7 మునులు ఉన్నారు. అత్రి అంటే గీన ఈ కథలకి అత్రి స్వామి ఉండేదేమో అనసూయమ్మ కథలు ఉంటాడు. అత్రికి అనసూయమ్మకు దత్తాత్రేయుడు పుడతాడు కదా చిన్నపిల్లగాడు. అవగా స్వామి. ఈ విశ్వామిత్రుడు అయితే ఈయన ఎరకనే, ఈయన మహాభారతంలో ఉంటాడు. భరద్వాజుడు ఇక నాకు ఎరకలేదు, గిన కథ ఏంటో తెలియదు, తెలుసుకోవాలి, అడుగుదాం ఎవరన్నా. కశ్యపుడు ఇటు దిక్కు పోవాలన్నా ఇటు దిక్కు పోవాలన్నా, గిటే పోయేటట్టున్నది కదా. అప్పుడు ఏంటంటున్నారు, అందరు ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు ఏముంటారా అండి, చిన్న పెద్దగా లేదమ్మ, పెద్దలు ఉన్నది ఇలా చూడండి. చిన్న చిన్న పిల్లలు ఇట్లా ధ్యానం చేస్తున్నారు కూర్చొని గమ్మున. నడిమిట్లో ఒక పెద్ద మండపం లెక్క ఉన్నది. వీళ్ళకి ఇట్లా పోవచ్చునేమో. అందరూ ఎక్కడ అంటే అక్కడ అందరూ చుట్టుముట్టు కూర్చున్నారు. ఈడ అంతా ధ్యానం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పెద్ద పిరమిడు. ప్రపంచంలోనే ఇంత పెద్ద పిరమిడు ధ్యానం చేసుకునేది ఏడలేదంట. ఇదే ప్రపంచ ప్రఖ్యాత పిరమిడు మన కడతాల్ దగ్గర హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇగో మొత్తం ఈ పిరమిడ్ల నడిమిట్లో ఒకటి చిన్న మండపం లెక్క ఉన్నది. ఇళ్ళకేంచి మెట్లు గిట్లు ఉన్నట్టున్నాయి. ఒక పారి పొయ్యి చూసి వస్తాం పండి. పొయ్యి చూసి వచ్చినాక ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడదామండి. అక్కడ చూస్తే అక్కడ కుర్చీలు వేసుకున్నారు, కూర్చున్నారు గమ్మున. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్ద వయసోళ్ళు, చిన్న చిన్న వయసోళ్ళు, మగపిల్లలు ఉన్నారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. మనం మీదికి పోదాం పండి. ఎవ్వలను చూసినా ధ్యానం చేసుకోవాలని చెప్పనికే ఇగో బుద్ధుడు బొమ్మ పెట్టినరు. ఆయనకి ఇట్లా ధ్యానంలోనే ఉన్నాడు. ఏడ చూసినా కూడా ఈ పిరమిడ్ బొమ్మలు ఉన్నాయి కదా, ఇట్లా ఈ పిరమిడ్ బొమ్మలని వేసిండ్రు. ఎవరికి వేసినా కూడా పత్రిజీ స్వామిది శక్తి స్థలాగా ఇట్లా అన్ని గిసొంటియే కట్టిండ్రు. ఈడ కూడా అసొంటియే కట్టిండ్రు పండి. ఇక్కడ లిఫ్ట్ గిట్లు ఉన్నది కానీ అది బంద్ ఉన్నది. మనం మెట్లెక్కిపోదామండి. మంచిగా చల్లగా ఉన్నది. ఇక్కడ నిమ్మలంగా మెట్లు ఎక్కుకుంటూ పోవచ్చు లోపలికి. చిన్న చిన్న మెట్లే ఉన్నాయి, ఎక్కువ కష్టం ఇట్లా కాకుండా ఎవరైనా ఎక్కేయచ్చు ఈ మెట్లు. ఎవ్వరికి వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. ఎక్కేటోళ్ళు ఎక్కుతున్నారు మీదికి, పోయేటోళ్ళు పోతున్నారు. పోబెట్ట మీదికి వచ్చినాం మనం ఇప్పుడు. ఇట్లా ధ్యానం చేసుకొనికే పెట్టిండ్రు. అయితే తాళమేసి పెట్టిండ్రు. అందులో ఇట్లా పోయి ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా చెల్లెల మీదకించి వచ్చినాం కదా, పాలరాతి మెట్లు ఉన్నాయి. ఆడికించి ఇవన్నీ ఇనుప మెట్లు, స్టీల్ అంటారు కదా, ఈ స్టీల్ మెట్లు. మీదికి పోతున్నాం ఇప్పుడు, మొత్తం మీదికి పోతున్నాం. ఇదే మీదికి, అంతకన్నా లేదు మీదికి. స్టీల్ మెట్లు ఎక్కి మీదికి వస్తున్నా నేను. నేను కూడా అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు.
ఇట్లా ఒక చిన్న లైట్ ఉన్నది స్తంభానికి. ఈ స్టీల్ మెట్లకి మీదికి పోయి ధ్యానం చేసి వచ్చినాం కదా, ఇగో కింద ఈడ కొంతమంది ఇట్లా కూస్తున్నారు ధ్యానం చేయడానికి. నడవండి ఇక కిందికి పోదామండి మనం. మీదికి పోయి కిందికి వచ్చినాం కదా, ఒక్కొక్క మూలకించి ఒక్కొక్క లెక్కున్నది. ఇది మొత్తం మీదికి చూస్తే 1 2 3 4 దిక్కులకించి త్రిభుజాకారం ఉంది. మీదికి పోయింది చూడండి, ఆడదాకా ఉన్నది మొత్తము. అమ్మో చాలా మంది పడతారు ఇలా. ఇక్కడ ఒక అక్క ఉన్నది, కళ్ళు తెరిచి అక్కతో మాట్లాడతా. అక్క బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను అక్క. మాట్లాడచ్చా జరసేపు? జర నిమ్మలంగా మాట్లాడాలి. నిమ్మలంగా మాట్లాడాలన్నా జరిగి యువతలకు పోదాం అక్క. ఇది నీ ప్రత్యేకత ఏమడదక్క? నాకు అర్థం కాకపోయా. అంటే నేను చూసిన మంచిగా అనిపిస్తున్నది చూడడానికే, కానీ ఏమడది ప్రత్యేకత? దీని ప్రత్యేకత ఏంటంటే ఏషియాలోనే ధ్యానం చేయడానికి కట్టించిన పిరమిడ్ ఇది. నంబర్ 1 పిరమిడ్, మొట్టమొదటి పిరమిడ్, ధ్యానానికి పిరమిడ్ని కట్టించిన పిరమిడ్. అయితే దీనికంటే ముందు మేము బెంగళూరులో కట్టినా సరే, పత్రిజీ గారు కట్టించిన, దాని తర్వాత ఇంటర్నేషనల్ స్పిరిచువల్ మెడిటేషన్ సెంటర్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్కి చాలా చేరువలో ఉండాలని, ఎంతోమంది స్ట్రెస్కి స్ట్రెయిన్కి లోన్ అవుతున్న సందర్భంలో వన్నెస్ కోసం ఈ యొక్క పిరమిడ్ యొక్క నిర్మాణం జరిగింది. 2009లో ఇక్కడ మొట్టమొదటిసారి భూమి సేకరణ జరిగి 11 మినిట్స్కి దీని యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకమ్మా అన్ని నంబర్లు ఒకటే తీరుగా ఉంచుకున్నది? ఎందుకు షూర్ చేసింది? అన్ని ఏమన్నా ఉంటుందా? ఆ 11 అనే మా పత్రిజీ గారి జన్మదినం కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా కలిసి ఆ రోజునే సుముహూర్తంగా నిర్ణయించడం జరిగింది. అమ్మ మంచిగున్నది. చుట్టుముట్టు జాగా ఎంత ఉంటుందమ్మా? ఎంతమంది కూర్చోవచ్చు ఇంట్లో? 6000 మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో 6000 మంది కూర్చోవచ్చా? 6000 మంది బరాబర్ కూర్చోవచ్చు. 6000 మంది కూర్చొని ఒక్కటి పారి ధ్యానం చేయడానికి ఇదంతా కట్టించిండ్రంట. అమ్మ ఇప్పుడు మీదికి పోయినప్పుడేమో ఓం ఓం అని సప్పుడు వచ్చింది మెల్లగా. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా వేణుగానం అంటారు కదా, ఇది అది వస్తున్నది. అంటే ఇది కావాలని పెడతారా మీరు, లేకపోతే ఏమడదన్నట్టు? వేణుగానంలో ధ్యానము మనల్ని ఈ శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యానంలో మేము ముఖ్యంగా చెప్పేది శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస అనేది ఎప్పుడైతే మీకు అందరికీ తెలుసు, మన హిందుస్థానీ కర్ణాటక సంగీతాలలో సంగీతం అనేది మనిషిని ఎంతో హీల్ చేస్తుంది. శ్వాస ఒక రిథమెటిక్గా జరిగినప్పుడు మనము అత్యంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మంచి మ్యూజిక్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఓంకారము, ఎక్కువగా మేము ఇక్కడ ఓంకారాన్ని పెడతాము. 2 ఫ్లూట్ మ్యూజిక్, లైట్ హిందుస్థానీ మ్యూజిక్ పెట్టడం జరుగుతుంది. అమ్మ ఈ చుట్టుముట్టున్న జాగా ఎంత ఉంటుందమ్మా? ఇది 114 అడుగులు ఎత్తు, 180 by 180 స్క్వేర్ ఫీట్స్. ఈ 180 అంటే ఆడికిడికియా? స్క్వేర్గా 180 ఉంటుంది. దీన్ని 180ని మనం ఎట్లా చేస్తామంటే 0.637 అంటే అది సెంటర్ హైట్ కింద తీసుకుంటే 114 హైట్ వస్తుంది. సైడ్లలో 0.957 తీసుకుంటే మీకు సైడ్ హైట్ వస్తుంది. ఇది స్క్వేర్ బేస్డ్ తీసుకోవాలి ఎక్కడైనా సరే. ఇంత పెద్ద పిరమిడ్ అని 180 by 180 2x2 పిరమిడ్ అయినా సరే, మనం ఒక పేపర్ పిరమిడ్కి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఒక పేపర్తో మీరు పిరమిడ్ తయారు చేసుకోవాలనుకున్నా కానీ దాని యొక్క కొలతలు ఏంటంటే స్క్వేర్ బేస్గా కట్ చేసుకొని, నువ్వు 5 by 5 కట్ చేసుకుంటావా, ఇంచులతో కట్ చేసుకుంటావు, ఎలా కట్ చేసుకున్నా కానీ 0.637 ఇంటూ సెంటర్ హైట్ వస్తుంది. సైడ్ హైట్ వచ్చేసరికి 0.957 తీసుకుంటే ఎగ్జాక్ట్గా పిరమిడ్ యాంగిల్ వస్తుంది. ఈ పిరమిడ్ యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి యొక్క ఆవాహన జరుగుతుంది. అది నువ్వు మెటీరియల్ ఏది అనేది
కాదు. ఏ మెటీరియల్ అయినా సరే దానికి కావాల్సింది సైంటిఫిక్ యాంగిల్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు మెగ్నిఫిషన్గా భూతద్దం అని వాడతాం. ఎప్పుడైనా సరే భూతద్దం పెట్టంగానే కొంచెం సేపటికి ఎలాగైతే ఎండొచ్చి కింద ఉన్న కాగితం కాలిపోతుంది, కాగితం ఎట్లయితే గాలిపోతే పొరగానే చూపెడతారు కదా, మనం కూడా ఆడినాం. కాబట్టి ఇట్లనే దీన్ని ఎలా నమ్మాలి అని అడిగే వారికి ఇది నా యొక్క సమాధానం. విశ్వశక్తి ఆవాహన అనేది సైంటిఫిక్గా 52 degrees 51 minutes సైంటిఫికలీ ఇట్ ఇస్ ప్రూవెన్ అండ్ ఎవ్రీవేర్. ప్రతి చోట ఇది ప్రూవ్ చేయబడ్డది. కాబట్టి అమ్మ అంటే ఇది దేవుని శక్తి, మళ్ళీ మంత్రం తంత్రం ముగిస్తుంటే ఏముండే అన్న ఏం లేవమ్మా, ఇది ఓన్లీ వైజ్ఞానము. నీ శ్వాస నీ గురువు అని పత్రిజీ గారు గత 40 సంవత్సరాలు బోధించడం జరిగింది. ఇక్కడ గురు పరంపర లేదు. మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే సైంటిఫిక్గా మనం ఎదగాలి. ఆధ్యాత్మికత అంటే కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. ఆధ్యాత్మికత అంటే నీతో నువ్వు ఉండడం అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. అందుకు ఆయన పిరమిడ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేయడము. ఫస్ట్ పిరమిడ్ మేము కర్నూలులో నిర్మించుకోవడం జరిగింది, 30x30 పిరమిడ్. దాని తర్వాత 2008లో బెంగళూరులో 160x160 పిరమిడ్ నిర్మించుకోవడము. తర్వాత పత్రిజీ గారి ఆశయం మేరకు ఆజ్ఞ మేరకు హైదరాబాద్లో ఉన్న మాస్టర్స్ అందరం కలిసి ఇక్కడ 180x180 ఎందుకు నిర్మించామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ హైదరాబాద్ అని అందరూ చెప్పడం ద్వారా పత్రిజీ గారు ముందే విజన్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉండాలని ఆయన అడగడం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈ పిరమిడ్ యొక్క ఈ భూమికి ఉన్న విశిష్టత అంటే ఆయన చెప్పిన ఏంటంటే ఒరిజిన్ ల్యాండ్ అంటే ఇక్కడ ఈ పిరమిడ్ ఎక్కడైతే కట్టామో ఇక్కడ ఒక్క పొలము పనులు కూడా జరగలేదు. ఇట్ ఈజ్ ఒరిజినల్ ల్యాండ్. అండ్ ఇంకోటి దీనికి ముందుగా వాటర్ ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే ఒక చెరువు ఉంటుంది పిరమిడ్ నుంచి మనం బయటికి వెళ్ళి చూస్తే. ఇంకా చుట్టుపక్కల మొత్తం అడవి ఉంటుంది. అంటే పంచభూతాలకు చాలా దగ్గరగా మనం ఉంటాము. పంచభూతాలకు ఎప్పుడైతే మనం దగ్గరగా ఉండి మన లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తామో మనం ఆనందం ఆరోగ్యం రెండింటినీ పొందుతాం. అమ్మ ఇంకొక ముచ్చట చెప్తా. అక్కడ నేను వచ్చేటప్పుడు 18 సూత్రాలు అని ఉన్నాయి కదమ్మ, గది చదివినప్పుడు అందులో శాకారం అన్నారు కదమ్మ. మరి ఇప్పుడు నా అసంటోళ్ళు ఉంటారు, మేము మాంసాహారులం. ఎందుకంటే నాకు పొద్దుగా లేసి కీమనో బోటో ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక కారమో చికెనో ఇట్లా తింటాం కదా. ఇక్కడికి వచ్చినాక ఎట్లా మానేస్తాం? ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఒక మాంసాహారుల కుటుంబం నుంచి వచ్చాను. కానీ నేను ధ్యానం చేసిన తర్వాత నా యొక్క ఆరోగ్యం నా చేతిలో ఉందని నేను తెలుసుకున్న తర్వాత, నా ఆరోగ్యాన్ని నేను పొందిన తర్వాత నేను పూర్తి శాకాహారిగా అవ్వడం జరిగింది. అందరికీ శాకాహారుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరు శాకాహారులేనమ్మా? 95% శాకాహారులు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇంట్లో మామూలుగా పిల్లలందరూ చిన్నోళ్ళు వయసుతోటి సంబంధం లేదమ్మా, గట్ల ధ్యానం చేస్తుంటే. ఇప్పుడు నా వరకు అయితే నాకైతే ఇదివరకు దాకా నాకు కూర్చోవాలి, గిట్ల ధ్యానం చేయాలి, చంద్రబాబు నిమ్మలంగా ఉంటుందని. మనం అంత కోపం వచ్చిందంటే గయ్యగా ఎగబాడు, ఏడుపు వచ్చిందంటే ఏడుచుడే. గిట్ల సూమ్సామ్గా కూర్చున్నది ముచ్చటనే తెలియదు మాకు. మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో, కళ్ళు రెండు మూసుకొని మన లోపలికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు నీ లోపలికి నువ్వు చూడగలుగుతావు. అప్పుడు ఆనందంగా ఉంటావు. ఆ చిన్నపిల్లలందరూ కూడా ఎలా వస్తుంది ఆ సంస్కారం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ వాళ్ళ ఇళ్లలో ధ్యానం చేస్తున్నారు కాబట్టి అది వస్తుంది. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను మా ఇంట్లో పొద్దుగాలు లేస్తే మాంసం తింటాను, కార్జం తింటాను, బోటి తింటాను అన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ ఇళ్లలో తింటున్నారు కాబట్టి. ఆ ముందు అది ఉందా లేదు. ఇప్పుడు మీ చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా లేవు, ఎన్ని చికెన్ సెంటర్స్ ఎన్ని మటన్ సెంటర్స్ అవుతున్నాయో అన్ని హాస్పిటల్స్ నెలకొల్పడం జరుగుతుంది. అనారోగ్యాలకు కారణం మాంసాహారం. మన యొక్క టీత్ సైంటిఫిక్గా చెప్తాను నేను మీకు, మన టీత్ ఎలా ఉంది. నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేశాను, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఓనర్ని. సైంటిఫిక్గానే మాట్లాడతాను. మన టీత్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, యానిమల్ టీత్. ఈవెన్ ఒక టైగరు ఒక చిరుత అట్లాంటిది చనిపోయిన జంతువుని తినదు. మనుషులు చనిపోయిన జంతువులు తినడం వల్ల వాళ్ళు ఆ వండుకొని తినడం వల్ల ఆ విషవాయువులు మన శరీరంలో వచ్చి షుగర్లు ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఎక్కువ డయాబెటీస్, స్కిన్ ఎలర్జీ రాగానే ఏం చెప్తారు మీకు, శాకాహారం తీసుకోండి, మాంసం బంద్ చేయండి అని చెప్తారు. ఒకవేళ మాంసాహారం మన ఆరోగ్యానికి మన శరీర స్ట్రక్చర్కి మంచిది అయితే మాంసాహారం తినమని చెప్పరు డాక్టర్స్. సో కరోనాలో కూడా మీరు గమనించారో లేదో అందరినీ శాకాహారము వెజిటేబుల్స్ తీసుకోమని చెప్పారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణము మాంసాహారం కోసం కాదు, మాంసం కోసం కాదు. మన శ్వాస మాత్రమే మనం నడిపిస్తుంది. మనము సరైన ఆహారం తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాము. మీరు చూడండి, హిమాలయాల్లో ఉన్న యుగులు మునులు అందరూ కూడా 150 సంవత్సరాలు 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నారు. మన భూమి మీద ఉన్న మనం ఈ పబ్లిక్లో ఉండే మనమంతా కూడా ఎందుకు తక్కువ ఏజ్లోనే మన ఆరోగ్యాలని కోల్పోతున్నాం అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మన యొక్క అనారోగ్యాల పాలవుతున్నాం మిత్రులారా.
శ్వాస మీద ధ్యాస అంటున్నావు కదా, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే మళ్ళీ వేరే వేరే చుట్టుముట్టున్నాయి యాదికి వస్తాయి కదా, అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? మనం కళ్ళు రెండు మూసుకొని మనం మధురమైన సంగీతం, ఏ సంగీతం అయితే మనం ఇష్టపడతామో మొదట్లో 41 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఒక గాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక్కరోజే గాయకుడు అవ్వలేడు. ఒక క్రికెటర్ ఉన్నాడంటే ఒకరోజే క్రికెటర్. అలాగే ఒక ధ్యాని అవ్వాలంటే, మన మనస్సుని మన కంట్రోల్లోకి తెచ్చేయాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనందరికీ తెలుసు. మనం 41 రోజులు ప్రతిరోజు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సమయాన్ని రోజు 5 గంటలకే చేయాలా, 3 గంటలకే చేయాలా, 4 గంటలకే చేయాలంటే ఈ ఆధునిక యుగంలో వీలవ్వదు. కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనించినట్టయితే మనతో మనం ఉండడం జరుగుతుంది. ఎడ కూర్చున్నా చెయ్యొచ్చు అంటున్నావు కదా, మరి పిరమిడ్ల కూర్చుని చేసుడుకు ఆ మీదున్న రాళ్లకు, కిందున్న ఈ రాళ్లకు, నడిమిట్లున్న మెట్లకు, చిడీల కాడ మధ్యలో ఉన్న లైటుకు ఏమడదమ్మా సంబంధం? బరాబర్ సంబంధం ఉంది. ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు. కానీ ఈ ఆధునిక యుగంలో మనకున్న వేవరింగ్ ఆఫ్ మైండ్, మనకు ఎంతైతే చంచలంగా మన మైండ్ ఉంటుంది కాబట్టి పిరమిడ్ అనేది ఇందాక మనం అనుకున్నట్టు సైంటిఫిక్ స్ట్రక్చర్ అనుకున్నాం. ఆ సైంటిఫిక్ స్ట్రక్చర్ మ్యాగ్నిఫిషన్ గ్యాస్ ఎలాగైతే వెంటనే రిసీవ్ చేసుకుంటుందో, అలాగే ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ టాప్ లెవెల్లో అంటే 1/3 హైట్లో కనుక మనం కూర్చొని ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి మనం బయట కూర్చుని ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఎంతైతే ఎనర్జీ తీసుకుంటాం ధ్యానం చేస్తున్నప్పుడు, అలాగే ఇక్కడ పావు గంట 20 నిమిషాలు కూర్చుంటే మీరు అంతే ఎనర్జీ తీసుకుంటారు. 3 times మోర్ ఎనర్జీ యూ విల్ గెట్ ఇన్ ద పిరమిడ్. మూడు సార్లు ఎక్కువ అన్నమాట, 3 రెట్లు ఎక్కువ వస్తుంది. పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు అత్యధిక శక్తిని మీకు ఇస్తుంది. ఇప్పుడు ఈ పిరమిడ్ వల్ల లాభం ఏమడదమ్మా నాకు? ఆరోగ్యం, ఆనందం మనకు 2 లభిస్తాయి. ఇది కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుండొచ్చు? మా జాగా బాగానే ఉన్నది, నాతో 2-3 ఎకరాలు ఉన్నది, మరి అందులో ఒకటి కట్టుకున్నా ఎంత ఖర్చు అవుతుందమ్మా ఇది కట్టుకోవాలంటే? నీవు చిన్న పిరమిడ్ కట్టుకున్నా నువ్వు ₹1,00,000 కూడా పిరమిడ్ కట్టవచ్చు నీ ఇంటి మీద. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కనీసం 30,000 ఇళ్లలో ఇంటి మీద టాప్ లెవెల్లో పిరమిడ్స్ కట్టుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 1,00,000 నుంచి 90,000 రూపాయల ఖర్చులో 10x10 పిరమిడ్ నిర్మాణం చేసుకోవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువసేపు వాళ్ళని అక్కడ సమయం గడిపేలాగా చేస్తే వాళ్ళకి హాస్పిటల్ నుంచి విముక్తి కలిగించిన వాళ్ళం అవుతాం. 10x10 అంటే ఒక రూమ్ అంత ఉంటుంది. ఒక రూమ్ అంత ఉంటుంది. ఎంతమంది కూర్చోవచ్చు? ఒక 10 మంది. మంచిగా 10 మంది నిమ్మలంగా, 8 మంది నిమ్మలంగా కూర్చోవచ్చు, ఒక 3 నిమ్మలంగా వండుకోవచ్చు. గింత కట్టుకోవాలంటే ఎంత అయితే ఉండొచ్చునమ్మా? ఇంత కట్టుకోవాలంటే ఇది ఎందుకంటే పబ్లిక్ ఉపయోగానికి కట్టింది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 to 5 CR ఖర్చు వచ్చింది మాకు. ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమం కాబట్టి దీంట్లో అంటే కోట్లే కదా? కోట్లేమో. ఓ ఏమో 5-6 కోట్లు, 3-4 ఇండ్లు అవుతాయి అట్లా. మనం చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేను చెప్పడానికి ఏంటంటే దీన్ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసింది కాబట్టి ఒక పేపర్ తోటి కట్టుకున్న పిరమిడ్లో కూడా అంతే శక్తి ఉంటుంది. ఇండ్లకి ఇట్లా అంతే శక్తి ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఇంత మంచిగా కట్టింది కదమ్మా, ఇండ్లకు ఇట్లా కిటికీలు ఏం పెట్టలేదు, అంత వెంటిలేషన్ ఆ పైన. అందుకే అత్యాధునిక. అంత ఖర్చు అడిగారు కదా మీరు, ఆ ఖర్చు అంతా ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎయిర్ని లాగడం జరగడానికి పెద్ద పెద్ద బౌలర్స్, ఆ బౌల్స్ కనబడతాయి మీకు బయట, అవన్నీ కూడా నీకు ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు కింద వరకు ఉన్నదంతా కిటికీ అన్నట్టే ఎగ్జాక్షన్ చేస్తారు. పైన కూడా మళ్ళీ మీద కూడా ఆడ కూడా మొత్తం మీకు బాయిల్ చేస్తూ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మీద 12 ఉన్నాయి కిటికీలు లెక్క, కిందనేమో చుట్టుముట్టు ఉన్నాయి ఇవి మంచిగా. మీరు బయట గమనించారో లేదో, బయట మీరు పిరమిడ్లోకి రావడానికంటే ముందు చాలా టెంపరేచర్ ఉంది. ఎప్పుడైతే మీరు పిరమిడ్ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారో అక్కడ చల్లదనం చూశారు. ఎక్కడైతే ఒక పిరమిడ్ ఉంటుందో అక్కడ 12 అంటే చిన్న పిరమిడ్, నేను స్పీకింగ్ 12x12 పిరమిడ్ గురించి 10 మీటర్ల వరకు దాని ఒక శక్తి ఉంటుంది. మేము ఎన్నో స్కూల్స్లో పిరమిడ్ కట్టడం జరిగింది, ఆర్మీ క్యాంపస్లో జరిగింది. అక్కడ ఎన్నో మార్పులు చూడడం జరిగింది. స్కూల్స్లలో పిల్లలు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి చదవడం వల్ల వాళ్ళలో వచ్చిన మార్పులు మనం తెలంగాణ జిల్లాలో ఎన్నో చోట్ల చూసుకోవడం జరిగింది. ఏమో పిరమిడ్లో ఇంత ముచ్చట ఉన్నదమ్మా. ఇది ఏదో కట్టడం మంచిగున్నది, ఎత్తు పెద్దగా ఉన్నది, ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద పిరమిడ్ అంటే చూద్దామని వచ్చిన జాతరకు అయినట్టు నేను ఇట్లా వచ్చిన. కానీ ఇదంతా జాతర ముచ్చట వేరు, దీని ముచ్చట వేరున్నది. స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఇక్కడ మేము ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా ఆధ్యాత్మికత అంటే సైన్స్ అని ప్రూవ్ చేయడం కోసమే ఈ పిరమిడ్స్ కట్టడం జరుగుతుంది. ఎంతోమంది వాళ్ళ యొక్క ధనాన్ని, సమయాన్ని
వృధా చేసుకునే సమయంలో మనం పిరమిడ్ని అందరికీ పిరమిడ్ శక్తిని ఎవరైనా చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఈ 11 రోజులు ఎందుకు చేస్తామంటే వాళ్ళ ఊర్లలో చేసుకుని ఎంతోమంది వాలంటరీగా ఎంతో ప్రచారం చేస్తున్నారు. ఇది మేము పిరమిడ్ మాస్టర్ల యొక్క జంబు అంటే ఒక పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళకంటే కూడా ఎక్కువ పాత వాళ్ళు ఉంటారు. పత్రిజీ గారితో 35 సంవత్సరాల 40 సంవత్సరాల అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక 50 నుంచి 1,00,000 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చారండి. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, వియత్నాము. నాకు ఇవ్వలు కనబడాలి బయట దేశం వాళ్ళు తెల్లోళ్ళు అక్కడ పోతే జరుగుతుంది కనబడతాం. పోదాం ఇప్పుడు అటు దిక్కు ఇట్లా పోదాం. ఎందుకంటే చాలా మంది వచ్చినట్ట ప్రపంచం మీదికేంచి అందరూ వచ్చినారు, బాగానే దేశాలకేంచి వచ్చిండ్రు. భారతదేశం నలుమూలల నుంచి ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతో మంది రావడం జరిగింది. బయటకించి చూడడానికి వస్తుందమ్మా? బరాబర్ వస్తుంది, చూద్దాం. మరి చిన్న చిన్న పిల్లలను స్కూల్కించి తీసుకొని వచ్చిండ్రు మంచిగా. వీళ్ళు 8వ తరగతిలో పిల్లలు ఉన్నారు, మరి 9వ తరగతి పిల్లలు కానీ నిమ్మలంగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఈ బుడ్డ చూడుండమ్మ ఎంత మంచిగా ధ్యానం చేస్తున్నదో. వీళ్ళు ఇంకో చిన్న పిల్లలు ముద్దుగా ఉన్నారు, పిల్లలు అంతా నిమ్మలంగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వీళ్ళని ఇటు తీసుకొచ్చినట్టున్నారు. నేను వచ్చినాను కదా పెద్ద పిరమిడ్ అంటే చూస్తామని, అట్లనే పిల్లలని ఇట్లా తీసుకొని వచ్చినట్టున్నారు స్కూల్కి. మంచిగా టీచర్లు ఇట్లా ఉన్నారు, ఎంబడి టీచర్లు ఎంబడి ఉండి వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, పిల్లలతోటి ధ్యానం చేపిస్తున్నారు. లోపల అంతసేపు చల్లగా అనిపించిందమ్మ, మంచిగా ఏసీలో కూర్చున్నట్టు. బయటికి రాగానే దగదాగా ఎండ పెడుతున్నది చూసినావా అమ్మ? ఇప్పుడు రేకులే కదమ్మా ఇవన్నీ, లోపల అంత చల్లగా ఎట్లున్నది? ఇవి రేకులు కాదమ్మా, ఇది స్పెషల్ అల్యూమినియం షీట్స్. దీని లోపల వేరే వర్క్ అంటే టెక్నికల్గా ఆర్కిటెక్చరల్గా టెక్నికల్ వర్క్స్ చేయడం జరిగింది. మీకు ఇంత పెద్ద స్ట్రక్చరు ఆర్సీసీలో మనకు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్పెషల్ అల్యూమినియం షీట్స్ తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఇవి రేకులు కాదమ్మా? రేకులు కాదమ్మా, ఇవి స్పెషల్ అల్యూమినియం షీట్స్. ఇవి మీకు లోపల కూడా ఆర్కిటెక్చర్ వర్క్ ఎక్కువ జరగడం వల్ల ఇదంతా కూడా మీకు ఎయిర్ లోపల ఉండకుండా మనకంటే మనం ఇంట్లో చిన్నగా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకుంటాం కదా, అటువంటి ఫ్యాన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు లోపలంతా కూడా అంతమంది 6,000 మంది ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి ఇబ్బంది జరగకుండా ఎయిర్ అనేది ఇన్ అండ్ అవుట్ పాసింగ్ కోసం అని అవి పెట్టడం జరిగిందమ్మా. ఇప్పుడు లోపలికి అన్ని ఇండ్లకేంచి పోతుంటది అన్నట్టు, పోతే వస్తుంది గాలి. ఇది ఒక దిక్కు, ఇట్లా 4 దిక్కులు ఉంటాయి. 4 దిక్కులు ఉంటదమ్మా, మొత్తం అన్ని దిక్కులు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి. అమ్మ అటు దిక్కు దారి ఉన్నది, మళ్ళీ ఇటు దిక్కు ఒక దారి ఉన్నదమ్మా. 4 ద్వారాలు ఉంటాయి అమ్మా దీనికి. పబ్లిక్ని బట్టి ఓపెన్ చేస్తాము. ఎక్కడైనా సరే 4 ద్వారాలు ఉండడం వల్ల మనకు ఉపయోగంగా ఉంటుంది. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. కొంతమందికి యాక్చువల్గా ఈ స్ట్రక్చర్కి కూడా ఇక్కడ ఇది లేదు, ఏంటి అంటే మనము సైంటిఫిక్గా చెప్పాలనుకుంటే ఏ దిక్కు లేదు, ఏ దిక్కులైనా మనం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అమ్మ మీద ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అవి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లేనమ్మా. అంటే మీద మనం 1/3 హైట్లో కూడా పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఎంతో మంది 100-200 మంది కూర్చున్నప్పుడు ఆ ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాక్షన్ అంతా కూడా బయటికి రావడం కోసం పెట్టడే అమ్మా. ఓ ఏమో చూసినారులా మీద ఎంత మీద ఉన్నాయో చూడండి ఫ్యాన్లకేంచి. ఇగో ఇదొక తలుపు ఇటు దిక్కు, మనం అటు దిక్కు ముందుకేంచి వచ్చినాము, ఇదొక పక్క తలుపు. ఇట్లనే ఎంటకు పోదాముండి ఒకసారి. చుట్టుముట్టు తిరగనికి ఎంత జాగా అవుతుండొచ్చునమ్మా ఇది ఇదంతా? ఇప్పుడు మనం తిరుగుతున్నది ఎంత తిరుగుతుండొచ్చు? ఇది చాలా, మనం ఆల్మోస్ట్ 1/2 ఎకర్ పైన తిరుగుతామమ్మా. చుట్టుముట్టు 1/2 ఎకరం మీద తిరుగుతాం, ఎకరం తిరుగుతాం అనుకో. బాగానే పెద్దగా ఉన్నదమ్మా. ఇక అన్ని దిక్కులకించి ఇట్లా కిందికి ఎగ్జాక్ట్ పెట్టిండ్రు. ఎందుకంటే అంతమంది కూర్చున్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా. యువతల బందుకేంచి చూస్తే ఇప్పుడు మనము ఒక దిక్కు ముందుకు, ఒక దిక్కు ఒక పక్కకు 2 పక్కలు తిరిగినాము. ఇటు పోతే 3వ పక్క ఇది. 4 దిక్కులకేంచి అన్నారు కదా. వాయం ఇడికేం చూస్తే సువ్వగా సూటి 114 అడుగులు ఇక మంచిగా కనబడుతుంది, చూసుకోండి. ఇక ఇటు దిక్కు ఇట్లా గవే ఫ్యాన్లు పెట్టిండ్రు కదమ్మా. ఇటు దిక్కు కూడా బాగున్నది. ఈడొక తలుపు ఉన్నది, మళ్ళా 3వ దర్వాజా ఇది. 3 దర్వాజాలు దాటి యువతల బందుకు వస్తే ముద్దుగా చుట్టుముట్టు చూసినారులో
మంచి పూల చెట్లు మంచిగా అనిపిస్తున్నాయి. అమ్మ ఈ చెట్టు పేరు ఏందమ్మా? మామూలుగా అయితే తెలంగాణ లాగా అనిపిస్తున్నది నాకు. ఇది స్పెషల్ ఫ్లవర్స్. ఈ చెట్లు కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పి మేము ఇక్కడ ఈ ఫ్లవరింగ్ అంటే పత్రికారికి బాగా ఇష్టంగా ఉండేది. అందుకని పిరమిడ్ చుట్టూ కూడా మేము ఈ ఫ్లవరింగ్ చేయడం జరిగింది. అమ్మ నేను యూట్యూబ్లో చూసిన ఇట్లా అందరూ మంచిగా పెద్ద గార్డెన్లో కూర్చొని శివుని చుట్టుముట్టు కూర్చొని అట్లా అంతా ధ్యానం చేసుకుంటుండే. మరి ఈడ వస్తేనేమో అంత ఈడ ఎండిపోయినట్టుగా ఉంది కదమ్మా, ఎందుకట్లా? ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి 50,000 మంది ప్రాంగణంలో స్పీచ్ వింటున్నారు కాబట్టి ఇక్కడ కనబడదు మీకు. ఓకే. మొత్తం సరస్వతి ప్రాంగణంలో మీరు వెళ్తే 50,000 మందిని అక్కడ కూర్చొని చూస్తారు. ఇక్కడ దిక్కు అంతా ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అంతా సరస్వతి ప్రాంగణంలోనే ఉన్నది. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ వచ్చిర్రు, 50,000 దాకా వచ్చిండ్రు. వాళ్ళందరినీ ఇట్లా అందులో కూర్చోబెట్టి ఏమంటారు ఇట్లా మాస్టర్లు రావడము మాట్లాడుతున్నారు. అంత ఉపన్యాసాలు అంటారు కదా, అట్లా ఉపన్యాసాలు నడుస్తున్నాయి. హిమాలయన్ యోగులు కూడా వచ్చి వాళ్ళ యొక్క శ్వాస పట్ల వాళ్ళు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు. శ్వాస మీద ధ్యాసే అని ధ్యానం అని పత్రిక ఎందుకు చెప్పారో ఆ యొక్క విశిష్టతను ఎంతోమంది గురువుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. మనము ముందుకేంచి వచ్చినాం కదా, ఇగో ఇది 4వ తలుపు. ముందుకేంచి ఒక తలుపు, అటు దిక్కు ఒకటి, ఇటు దిక్కు ఒకటి, 3. ఇగో ఇది 4. ఇటుకెంచిగా మనం అవతలకి వద్దాం. ఒక్కసారి తలుపు దాకా వేసి వస్తాం దాకా. అక్క నేను అడుగుడు మర్చిపోయినా, నీ పేరేందక్క? మాధవి దాత్రిక. మాధవి దాత్రిక. మంచిగున్నది అక్క నీ పేరు. ఆడ ఎండిలో నిలబడితే ఒకలాగున్నది, ఇగో ఇక్కడ నిలబడితే చల్లగా ఉన్నది మంచిగా. ఎందుకంటే ఇంతకుముందు అక్క చెప్పింది కదా, ఈ పిరమిడ్ ఉన్న జాగకెంచి బయటికి 20 అడుగుల దాకా మస్తు చల్లగా ఉంటుంది. దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా ఉంటుంది అన్నారు కదా. అవతలకు ఉంటే ఒకలాగున్నది, ఈడికి వస్తే ఒకలాగున్నది. పాదవక్క ఇప్పుడు ఇంతకుముందు శ్వాస మీద ధ్యాస, ఆడికెంచి హిమాలయాలకెంచి యోగులు అని అన్నావు కదా. ఇప్పుడు కుక్కనేమో దబదబా శ్వాస తీసుకుంటుంది, మనమేమో 1 నిమిషంకు హార్ట్ బీట్ ఎంత ఉంటుందో అన్ని శ్వాసలు అంటారు. కానీ మనం ఎంత తక్కువ సార్లు అంటే 1 నిమిషానికి 30 శ్వాసలు 40 శ్వాసలు కానీ తీసుకుంటే మన ఆయుష్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుక్క దబదబా శ్వాస తీసుకుంటుంది కాబట్టి కుక్క ఆయుష్ 20 ఏళ్ళే ఉంటుంది. 14 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏ జంతువు శ్వాసను బట్టి ఆ జంతువు బతుకుతుంది అన్నట్టు. అంతే అంతే, ఇది సైన్స్. అందుకని తాబేలు 200 ఏళ్ళు బతుకుతుండదు. 100%. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే 200 ఏళ్ళు తాబేళ్ళు అంటారు కదా, 150 ఏళ్ళు. ఎందుకంటే మా ఊళ్ళో బావి ఉన్నది, ఆ బావిలో అమ్మ ముసలిది అంటే మన ఆయనమ్మ వాళ్ళ అమ్మ కాడికించి చూసిన తాబేలు నేను కూడా చూసిన. అంటే అది దానికి కనీసం 150 ఏళ్ళు ఉంటాయి బరాబర్. మరి 150 ఏళ్ళు తాబేలు ఉన్నది మా ఊళ్ళో. సంక్రాంతికి వస్తే నేను ఇట్లా చూపిస్తాను నీకు. అది నాడు అక్క ఇక పోదామా, ఇది ఇంతే కదా పిరమిడ్. శ్వాస మీద ధ్యాస అంతే. ధ్యాస పెడితే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. శ్వాసను గమనించకపోవడం వల్లనే మన అనారోగ్యాల పాలవుతున్నాము. శ్వాసను పట్టుకుంటే మనము ప్రతిరోజు మనతోటి మనం ఉన్నామా లేమా చెప్పేది మన శ్వాస మాత్రమే, ఈ శరీరంలో ఉన్నామా. కానీ మనము ఆ శ్వాసని ఎప్పటికప్పుడు గమనించము మన ఆరాటంలో మన పోరాటంలో. కానీ ప్రతిరోజు మన శ్వాస పట్ల మనము ఒక 30 నిమిషాలు కనుక మనం ధ్యాస పెట్టినట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, మన ఆనందం మన చేతిలో ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలు సరి అయినవిగా ఉంటాయి. మంచిదక్క, మంచి ముచ్చట చెప్పి నువ్వు పోయేస్తాను అక్క. ఇది అయితే చూసినిగా కాలుస్తా, మళ్ళీ వచ్చినప్పుడు కాలుస్తా. మాధవక్క పోయేస్తా. శనార్థులు నీకు శరణార్థులు. పిరమిడ్ కాడికించి బయటకు వచ్చినాక చాలా పబ్లిక్ ఉన్నారు. ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా వచ్చిండ్రు, ఏం కథ నడుచుకుందామని వచ్చిన. అక్క ఎడికించి వచ్చిండ్రు మీరు? విజయవాడ అమ్మ మాది. విజయవాడ వాళ్ళు. ఏమేం చేస్తావు అక్క నువ్వు? ధ్యానం చేసుడు ఇంకేం? ధ్యాన ప్రచారం చేస్తాను. శాఖాహార ర్యాలీలు ఉంటే శాఖాహార ర్యాలీలకు వెళ్తాను. క్లాసు చెప్పమని అవకాశం వస్తే క్లాసు చెప్పడానికి వెళ్తాను. సేవ ఉంటే సేవకు వెళ్తాను. ఓ ఏమో ప్రతి ఏడాది వస్తావా? ప్రతి ఏడాది వస్తానమ్మా. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వస్తున్నాను. నీ పేరేందక్క? విజయలక్ష్మి. విజయలక్ష్మి అక్క విజయవాడకి ఏం వచ్చిందంట. ఈ అక్క నీ పేరేందక్క? మాది ప్రకాశం జిల్లా మేడం. ఓ ఏమో మీరు అంత తెలంగాణ వాళ్ళు కదా, అక్కడి నుంచి వచ్చిండ్రు ఆంధ్రోళ్ళు. మరి అక్కడి నుంచి ఇక్కడికే రావాలా, మేము ఇక్కడ డెవలప్ చేసుకోవాలా, అందరికీ ఇక్కడ బాగా మంచిగా జరగాలి. ఇంత బాగా అన్నదానం జరుగుతుంది, ఇంత బాగా క్లాసులు చెప్పేవాళ్ళు మాకు చాలా మంది ఉన్నారు. అన్నదానాలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము ఇప్పుడు ధ్యానం చేసుడు అంటే ఎన్నేళ్ళకి చేస్తున్నావు అక్క నువ్వు ధ్యానం? నేను 13 సంవత్సరాలు చేస్తున్నా మేడం. ఈ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఎనర్జీ ఉంటుంది. మన బాడీ అంతా తేలిగ్గా అయిపోయి చాలా బాగుంటుంది.
మనకి చాలా శక్తి వస్తుంది మేడం. మనం ఎంత 24 గంటలు పనిచేసి ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినామంటే మన బాడీ సెల్లు రీఛార్జ్ ఎట్లా ఎక్కుద్దో అట్లా మనకు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం రోజుకి 24 గంటలు కూడా పని చేయగలం మేడం. 24 గంటలు పని చేయొచ్చు, మంచిగా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటుంది. అమ్మ ఏడికెంచి వచ్చిండ్రమ్మా అకేళ్ళ అంతా? హైదరాబాద్ వాళ్ళే. హైదరాబాద్ లేడా? నువ్వు అచ్చంపేట అమ్మ, నువ్వు చెల్లె నల్గొండ చెల్లె, అచ్చంపేట చెల్లె, మీరమ్మ ఇద్దరు హైదరాబాద్ మానికొండకి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఈడ పిరమిడ్లో ధ్యానం చేయడానికి వస్తే? నో డాక్టర్, నో మెడిసిన్, నో టాబ్లెట్. ఇక డాక్టర్ తానికి పోయే పనే లేదు. నేను 9 ఏళ్ళు అయింది ఇందులోకి వచ్చి, ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏమో నేను నిన్నగాక మొన్ననే పోయినా డాక్టర్ తానికి. కాలు నొస్తుందని పోయినా. ఊరికి నడుస్తా కదా అక్క, అటు ఇటు కాలు బాగా నొస్తున్నాయి. ఏం లేదు, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మట్టసంగా కూర్చోవాలి. మనం కళ్ళు మూసుకునే వరకు ఏవేవో ఆలోచనలు వస్తాయి. అక్క నా కళ్ళు మూసుకున్నాక కూడా బాసనలు తోమకపోతే ఇంకా ఇండ్లు ఉడవకపోతే ఇట్లానే ఉంటుంది నా పానమంతా. అయితే నువ్వేం చేయాలంటే శ్వాస మీద గాలి లోపలికి పైకి దాన్ని గమనించాలి. గమనిస్తూ ఉంటే దాన్ని మర్చిపోయి దీన్ని ఎమ్మడి పడుతుంది. అరే ఇది మర్చిపోయిందన్నా, గాలే పీల్చుకోవాలి కదా, పట్టినన్నా లేదా అని గుర్తుపెట్టుకోవాలి మేడం. శ్వాస నువ్వే నెలకేం చేస్తున్నావమ్మా? 7 years. 7 ఏళ్ళు. మీ ఇద్దరు అక్కేళ్ళేలా? పక్క వాళ్ళే దోస్తులు. నువ్వు చెల్లె నువ్వెన్ని ఏళ్ళకేం చేస్తున్నావు? 3 ఏళ్ళు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇంట్లోకి వచ్చి? ఇప్పుడు ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినావాను? ఎట్లా అనిపిస్తుందమ్మా అందులో కూర్చొని ధ్యానం చేస్తే? చాలా మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఆలోచన ఉండదు ఇంకా మనకి. నీ పేరేంటి చెల్లె? జ్యోతమ్మ. నువ్వమ్మా? నా పేరు ప్రియాంక. ఇక్కడికి వస్తే ఆ అక్క చెల్లెలు ఇళ్ళకు, అన్న చెల్లెలు ఇళ్ళకు పోవాలనిపించదు, ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఇక్కడ అందరు ఆత్మ బంధువులాగా ఉంటారు. అంతా మన ఆత్మీయులు, మంచిగా ప్రశాంతంగా పెడతారు. అన్న చెల్లెలు అమ్మ ఎవరు గుర్తురారు, మొత్తం ఆత్మ బంధువులే గుర్తొస్తారు ఇక్కడ. ఓయమ్మో, ఇక్కడికి వస్తే నిమ్మలంగా ఉంటుంది. అంత ఆత్మ బంధువులే. ఏడికేంచి వచ్చినావా అమ్మ? చిత్తూరు నుండి మేడం. చిత్తూరుకేంచి వచ్చిందంట. ఇగో ఈ అమ్మ చూడ, ఆ చెల్లెలేమో అచ్చంపేట చెల్లె. ఇగో ఈ చిత్తూరుకేంచి ఎంతమంది వచ్చిర్రు చెల్లె? 15 మంది. ఇలా పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసినావా అమ్మ? ఎట్లా అనిపిస్తుంది అది చూస్తే? ఎనర్జీ ఫుల్గా. ఎనర్జీ ఫుల్. నువ్వు ఎన్ని ఏళ్ళకేంచి చేస్తున్నావమ్మా? 10 సంవత్సరాలు. ఇప్పుడు ధ్యానం చేస్తే డాక్టర్ తానికి పోవాల్సిన అవసరం లేదని చెప్పిన రా చెల్లెండు. అంటే ఇప్పుడు నీకు ఎప్పుడన్నా ఏమైనా కష్టం అనిపిస్తే, జ్వరమో నెత్తి నొప్పి వస్తే ధ్యానం చేస్తే తక్కువ అవుతుందా, లేకుంటే డాక్టర్ తానికి పోతావా? లేదు మేడం, పొయ్యి కూడా వస్తాం మేడం. స్టార్ట్ దగ్గర పొయ్యి వస్తాము. దీంట్లో కొంచెంసేపు చేస్తే కొంచెం బాగా ఎనర్జీగా అనిపిస్తుంది. కల్వకుర్తి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు. అన్న నువ్వు వీళ్ళ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినావా అని? ఎట్లా అనిపిస్తుంది అన్న ధ్యానం చేస్తే? ఇప్పుడు అన్న ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళకేం చేస్తున్నావు అన్న. ఆడపిల్లలు ఏమన్నారా అంటే, గురువు గారు ఇప్పుడు ఆడపిల్లలు ఇంతకుముందు మాట్లాడిన పిల్లలు ఏమన్నారా అంటే, అమ్మ ఈడికి వస్తే ఎవరితోటి డాక్టర్ తానికి ఓన్ అవసరం లేదు, మందులు వేసుకొని పని లేదు, నిమ్మలంగా ధ్యానం చేసుకుంటే సగం రోగం తక్కువ అవుతుంది అన్నారు. సగం రోగం కాదు, నేను 86 సంవత్సరాలు నాకు. అన్న 86 ఉన్నవా అన్న నువ్వు? ఓ ఏమన్నా అన్న 86 ఏళ్ళు అంటే కల్వకుర్తి అంటే అన్నది. నీ పేరేందన్నా? జంగయ్య. జంగయ్య అన్న. ఎట్లా అనిపిస్తున్నది అన్న? చాలా మంచిది, చాలా హెల్తీగా ఉన్నా, నాకు ఏ నొప్పులు లేవు, ఏది లేదు. జంగయ్య అన్న నీ మలమున్న నాకు చూడండి ఇప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. అమ్మ నువ్వు ఎక్కడికేసి వచ్చినావమ్మా? హైదరాబాద్ అండి. హైదరాబాద్ వీడికి వచ్చి లోపల కూర్చొని ధ్యానం చేసిన అమ్మ చిడిలెక్కి మీదికి పోయినా నేనైతే. దాన్ని కింగ్ చాంబర్ అంటారు. సూపర్ ఉంటుంది. ఆడికి పోయి కూర్చొని ధ్యానం చేసిన అంటే ఇట్లా చిమ అని బాడీ అంతా షేక్ అవుతుంది, బాగుంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్కదానివేనా? నీ పెన్మిటికి ఇట్లా పిల్లలు అక్కడే ఉన్నాడు. ఆయన కూడా పట్టుకొచ్చినావు? ఆయన పట్టుకొచ్చిన. మా ఇంట్లో మా బాబు, మా పాప, మా ఆయన, మా చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తారు. అద్భుత శక్తి. నీ పేరేందమ్మా? నా పేరు పద్మ. పద్మమ్మ వాళ్ళ ఆయనని పిల్లలని ఇట్లా పట్టుకొని వచ్చి చుట్టుముట్టాలతో కూడా మేము ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. మా ఇంట్లో 2 పిరమిడ్లు ఉన్నాయి, కింద ఒకటి పైకి ఒకటి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నాకు ఈ ధ్యానం గిన్నం అంతా తెలియదు, నాకు ఏమనుకోకు, ఎందుకంటే నేను చేయలే ఎప్పుడు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, బర్రె తిడతా. బాధ అనిపించింది అనుకో, బర్రె ఏడుస్తా. గట్టిగా ఏడుస్తా. కోపం వస్తే గట్టిగా తిడతా.
ఇక మీరు అట్లా ఏముండరు, అంతా నవ్వుకుంటూనే ఉన్నారు ప్రశాంతంగా. మరి మెడిటేషన్ పవర్ అంటే అదే కదా, దానిలో అద్భుతమైన పవర్ ఉంటుంది, అద్భుతమైన శక్తి ఉంటుంది. అసలు మిరాకిల్ అంటే అదే. అన్న ఎడికెంచి వచ్చినావునా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అని ఎన్ని ఏళ్ళకెంచి వస్తున్నావు వీడికి? 3 years నుంచి వస్తాము. ఇప్పుడు పిరమిడ్లో కూర్చొని నువ్వు ధ్యానం చేసినావా అని చేసాము. ఎట్లా అనిపిస్తుంది అన్న? మనసు మొత్తం రిలాక్స్ అవుతూ ఉంటుంది. బాడీలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా సర్దుకుంటుంటాయి. నాకు మైగ్రేన్ కొంచెం హెడ్ ఎక్కువ ఉండేది, అది తగ్గుతూ వస్తుంది. ఓ మీ అన్న 18 ఏళ్ళకేంచి వస్తున్నాడు అంట. అన్న ఇప్పుడు నువ్వు ఒక్కనివేనా? మీ ఇంట్లో పిల్లలు భార్య ఇట్లా అందరూ చేస్తారా? మా వాళ్ళు వస్తూ ఉంటారు, మధ్య మధ్య వస్తారు. ఈ రోజు రాలేరు. ఈ రోజు రాలే. ప్రతి ఏడాది వస్తున్నావా నేను వీడికి? నీ పేరేందన్నా? శ్రీకాంత్. ఏం పని చేస్తావు? నేను ఆఫీస్ బాయ్గా చేస్తాను. ఆఫీస్ బాయ్గా చేస్తాడంటే ఏమన్నా శ్రీకాంత్ అన్న? అన్న నువ్వు ఎక్కడికి వచ్చినవే? లోకల్ వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కదా ధ్యానం చేయడానికి, మీరు వస్తారా మరి? మీ ఊరోళ్ళు అంతా ఇట్లా దినం అప్పుడప్పుడు వస్తుంటాం. అప్పుడప్పుడు వస్తాం. నువ్వు ఎప్పుడన్నా లోపలికి పోయి ధ్యానం చేసినావా అన్న? ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది ఒక సిస్టమ్ మేడం, అది రెగ్యులర్గా ఫాలో అయితే దాని మీద పట్టు దొరుకుతుంది. అది అంత ఈజీగా చెప్పలేము, అది చాలా చాలా బాగుంటుంది. దినం ఫాలో చేస్తే పట్టు చిక్కుతుంది అంటున్నాడు ఈ తమ్ముడు. ఏం నడిపిస్తున్నావు ఇడా? స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని మనం పూర్తి గో ఆధారిత వ్యవసాయం, గోశాల. ఆడ కలిసిటివి కదా నేను ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కాడ పుస్తకాల అది ఏమంటారు ఎగ్జిబిషన్ కాడ కలిసినవా? యాదకొచ్చినావు నాకు నువ్వు. ఎట్లా మరి ఈడేం చేస్తున్నావు అన్న? ఇప్పుడు మనకి ఇక్కడ ధ్యాన మహాచక్ర పత్రిజీ అయితే శ్వాస మీద ధ్యాస అనే ప్రోగ్రామ్ ఉందో, ఇది సామాన్యుల దగ్గర నుంచి అంటే పెద్ద పెద్ద ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని సరే ఇక్కడికి వస్తూ ఉంటారు. అది మొత్తం సంవత్సరానికి పెద్ద ఈవెంట్ జరుగుతుంది. 1 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ అవుతారు. మన గో ఆధారిత ఉత్పత్తులు వాళ్ళకి మెడిటేషన్ చేయడానికైనా ఇస్తే మనకు ఆహారంతోనే ఆరోగ్యం కుదురుతున్నారు. ధ్యానం చేయాలన్నా, యోగా చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ముందు ఫుడ్ ఇంటేక్ బాగుంటే, మన బండిలో ఏమైనా పెట్రోల్ కిరోసిన్ పోస్తే వస్తుంది, మన సౌండ్ వస్తుంది, పాడవుతుంది, ఇంజన్ పాడవుతుంది. సేమ్ అట్లాగే మన ఆరోగ్యానికి కూడా గో ఆధారిత ఎప్పుడైతే యూరియాలు ఫర్టిలైజర్లు వేసి పంటలు పండిస్తున్నారు, ఆర్గానిక్ అంటున్నారు కదా ఇప్పుడు. ఆర్గానిక్ అంటున్నారు. మనకు సుభాష్ పాలేకర్ గారు అని చెప్పి దీన్ని ఆర్గానిక్ అని కూడా ప్రకృతి వ్యవసాయం అంటారు అన్నమాట. ఆర్గానిక్ అనే దాంట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ప్రకృతి వ్యవసాయంతో తీసిన విత్తనాలతోటి అన్న చేసిండి ఇవన్నీ బియ్యం పరిచయం చేయాలని చెప్పి దేశీయ రకం బియ్యం తీసుకొచ్చాము. నవారా బియ్యము, కాలబట్టి బియ్యము. ఇదేం బియ్యం అంటారన్నా? నవారా సంస్కృతంలో దీని పేరు నివారణ, జబ్బులు నివారిస్తుంది అని చెప్పి దీని అర్థము. షుగర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం పరిచయం అంతా షుగర్ మీదే ఉన్నారు అన్నది. ఆ షుగర్ అనేది కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది అన్నది. ఇంకా లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పేది పెద్ద కాన్సెప్ట్. అంటే మరి ఇదన్నా నల్ల బియ్యము అంటారు కదా? నల్ల బియ్యము ఇవి జిగురు అవుతుంది అన్నము. దానిలో ఉన్న జిగురుతనము మన మొక్కల్లో గుజ్జు పెరుగుతుంది. ఓ ఏమో నాకు తెలియకపోయినా. క్యాన్సర్ కి మెడిసిన్ అమ్మా ఇది. ఈ నల్ల బియ్యం మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. అన్నం కావడమే గుజ్జు అవుతుంది. వెన్నముకకి, క్యాన్సర్ కి, డయాబెటిక్ కూడా అది మెడిసిన్. ఇవి ఏనాటివో విత్తనాలు ఉన్నాయి కదా, ఏనాటివో అని చెప్పడానికి మన వాడుకలో మనం ఇప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ లో నాటు అని చెప్పి అంటున్నాం. నాటు విత్తనాలు అంటారు కదా, ఏనాటి అనేది అర్థం. ఓ ఏమో నాట అంటే ఊరి అన్నట్టు కాదు, ఏనాటి కాలంలో ఏనాటివో అని చెప్పడానికి నాటు ఎవరితో ఇట్లా చదువుకున్న వాళ్ళతో మాట్లాడితే ముచ్చటలు తెలుస్తాయి. ఏనాటివో అంటే ఈ విత్తనాలు మన నాటు అంటే మనం నాటుకోళ్ళు, పాము కోళ్ళు అనుకుంటాం కదా, అట్లా కాదు. నాటు అంటే ఊరి అన్నట్టు కాదంట. అన్నయ్య చెప్తుండే ఏంటంటే చాలా కాలం కిందటి ఏనాటి కాలం కిందియో వెనకటి కాబట్టి అవి చాలా మంచిగా పనిచేస్తుంది. ఆ నల్ల బియ్యం తింటేనంట అన్నయ్య చెప్తున్నాడు మొక్కలలో గుజ్జు పెరుగుతుంది అంట, నడుములలో బలం వస్తుంది అంట. తినుండులా అక్క ఏడికెంచి వచ్చినావు? బళ్ళారి వాళ్ళు. అక్క తెలుగు వచ్చినా నీకు మరా? ఇల్లమ్మా బరకలన్న మీ తెలుగు బరకల కన్నడ. ఓ ఏమో ఈ అక్క కన్నడనే బరే అంట. ఇప్పుడు కన్నడని రండి అంటే బరిబరి అనాలి కదక్క. రండి అంటే బరిబరి అంటారు కదా, బరిబరి దబ్బున రండి అని. అక్క ఈడ ధ్యానం చేసినావా పిరమిడ్లా? ఎట్లున్నది? మంచిగుందా? మంచిగుందా? చూసిన అరలా తెలుగు ఎంత జల్ది నేర్చుకున్నది ఈ అక్క. నేను 2 అడుగుతా 2 చెప్పేసింది. నా పేరు అల్లూరు సీతారామరాజు, పేరు వచ్చి అడబా దుర్గాప్రసాద్, సోమేశ్వరం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ వేషం కట్టుకొని ఇప్పుడు ఆడ పెద్ద స్టేజ్ కాడ ఏమన్నా చేయనికి వస్తున్నావా? తమ్మి వేషం కట్టినావు కదా? వేషం కట్టిన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంది. అంతేకాకుండా ఈ మా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి
క్షేత్రం ఎలాగైతే వర్ధిల్లుతుందో అట్లాగే పత్రిజీ గారు యోగి మహర్షి బ్రహ్మర్షి మహర్షి పత్రిజీ గారి సంకల్ప దీక్ష ఒకటి నెరవేరుతుంది. ఈ యొక్క కైలాసగిరి కర్తాల్ దినదినాభివృద్ధి చెంది లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి వేలాదిగా అక్కడ భోజనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. అలాగే ఆయన యొక్క కోరిక శాకాహారం జగత్తుగా జరగాలి. నువ్వు శాకాహారం మాంసాహారి అమ్మరా? నేను శాకాహారిని. శాకాహారం అందులో పోయి ఎప్పుడైనా ధ్యానం చేసినావా తమ్మి? పిరమిడ్లో ఒకసారి చేసిన, మిగతాది అక్కడ సరస్వతి అక్కడ మందిరం దగ్గరే ఎక్కువ చేస్తున్నాం. కొండల దగ్గర చేస్తున్నాం. కొండల దగ్గర ఆ పిరమిడ్లో వేస్తే ఎట్లా అనిపిస్తుంది? మహా అద్భుతం అమ్మ, అది చెప్పలేంది. అది ఫీలింగ్ అనుభవిస్తేనే కానీ తెలియదు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడికి ఈ క్షేత్రానికి యువతి యువకులు, పిల్లలు, వృద్ధులు, కుల మతాలు అతిథిగా ఇక్కడికి వస్తున్నారు. ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ అనేక ఋషులు, అలాగే ముస్లిం సోదర్స్, క్రిస్టియన్స్, అలాగే ఈ యొక్క ధ్యాన మందిర కార్యక్రమానికి ఓం శాంతి సోదరీమణులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ధ్యాని ఒక యోగిగా మారి మన ఈ కలియుగంలో మార్పు రావాలి. మంచిగా ఈ తమ్ముడు కలియుగంలో మార్పు రానికి మొత్తం అందరు పబ్లిక్ అంతా కులమతాలకు అతీతంగా వచ్చి ధ్యానం చేస్తున్నారు అని చెప్తున్నా. కలుస్తా తమ్మి మళ్ళీ నువ్వు మంచిగా వేషం బాగా కట్టుకున్నావా అని చూద్దామని అడిగిన. మందమర్రి మంచిర్యాల బాగానే దూరం అక్క, హైదరాబాద్ కాదు బాగానే దూరంకేం చచ్చిర్రు. మీ ఊళ్ళోకి ఇట్లా ఉన్నది అక్క పిరమిడు? లేదు. మరి నువ్వు ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నావు? అంటే మా బాబు చేస్తాడు, సాయి కుమారు. నాకు సరదా అనిపించింది, రావాలనిపించింది, వచ్చాము. ఈ వేళ ఇప్పుడు అందులోకి పోయినావా అమ్మ? పిరమిడ్లకు పోయినావా? నువ్వు చూసినావా? ఎట్లా అనిపించింది? బాగుంది. అంటే నువ్వు ధ్యానం చేసినావా అందులో కూర్చొని? ఒక 5 నిమిషాలు చేశాను. ఎట్లా అనిపించింది 5 నిమిషాలైనా? ప్రశాంతంగా ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. నువ్వు ఎక్కడికి వచ్చినావు తమ్మి? మేడం గన్మతండ మేడం. ఎక్కడది? ఇక్కడ పక్కన తండా మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. లోపలికి పోయినా అమ్మరా? మేడం లోపల పోయి వచ్చినా మేడం, ఇప్పటిదాకా పోయి వచ్చినా. అయితే చాలా మంచిగా ఉంది మేడం. అక్కడైతే ధ్యానం చేసే మనం అద్భుతంగా ఉంది మేడం. ఇప్పుడు ఎన్ని ఏళ్ళకి చూస్తున్నావు తమ్మిడను? దాదాపు 9 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేడం. 9-7 నుంచి చూస్తున్నాం. స్టార్టింగ్ కట్టి నుంచి ఇక్కడనే ఉన్నాం మేడం. అద్భుతం మాత్రం చాలా రోజు ఎక్కువనే పెరుగుతుంది మేడం జనాలంతా. ఇప్పుడు పబ్లిక్ ముచ్చట పక్కకు పెట్టు, నువ్వు అన్ని రోజుల నుండి చూస్తున్నావు కదా, ధ్యానం చేస్తున్నావు కదా, నీకు కొత్తగా ఏమనిపించింది తమ్మి? చాలా అద్భుతం మేడం. అంటే ధ్యానం చేస్తే ఇంకా చేయాలనిపిస్తుంది మేడం. ఇంకా అట్లా అని ధ్యానం చేసి ఇంకా వేయాలనిపిస్తుంది అంట. అన్న నువ్వు ఏడికేం వచ్చినావన్నా? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా ఏడన్నా? నెల్లూరులో నెల్లూరు జిల్లా భీమవరం లోపాడు మండలం భీమవరం. అంటే భీమవరం అంటే కోడిపందాలు అయ్యే భీమవరం కాదా? కాదు అక్కడ నెల్లూరు జిల్లా లోపాడు మండలం భీమవరం. అన్న ఈ పిరమిడ్కి ఎన్నిసార్లు వచ్చినామన్నా? ఇదే నేను కొత్తగా రావటం. మా అల్లుడోళ్ళు వచ్చేవాళ్ళు. నువ్వు లోపలికి పోయి ధ్యానం చేసినావన్నా? ఎట్లా అనిపించింది అన్న? బాగుంది, నీట్గా ఉంది. అసలు మళ్ళీ వద్దాం అన్నట్లుగా ఉంది. ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది. పెట్టే భోజనాలు బాగా అరేంజ్మెంట్ బాగా చేశారు. అన్ని వసతులు కొనుక్కోవటానికి కానీ అన్ని వసతులు, అసలు ఎవరిని ఏమి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంది. కడతాలో ఈ ఊరాలేనా తమ్మి? ఇప్పుడు 2 పిల్లలని వేసుకొని వచ్చిన ఈ పిల్లలు నేను ధ్యానం చేయనిస్తారా? చేయనిస్తారు మేడం. వాళ్ళ ఆసక్తితో వచ్చాము మేము ఇక్కడ. ఈ బుడ్డది కూడా చేస్తుందా ధ్యానం? చేస్తావా బెట? నువ్వు ధ్యానం చేస్తావా? లోపలికి పోయి కూర్చున్నావా? అందులో ఇప్పుడే వచ్చిండ్రు. ముందు ఎప్పుడైనా వచ్చినావా తమ్మి? మధ్యలో కూడా వస్తుంటాం. అప్పుడు ఓయమని ఇప్పుడు పిల్లలకు తెలుసా అమ్మాయి ధ్యానం చేస్తాడు, మీరు కూర్చుంటే సైడ్ పొంటి కూర్చో మమ్మీ అంటే గమన కూర్చుంటారు అంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్తే పొరలు మంచిగా ఈనుడే. నువ్వు వేడికెంచి వచ్చినావు అక్క? నీ పేరేం చెల్లె? నా పేరు లక్ష్మి. లక్ష్మమ్మ రాజమండ్రి. ఓయమి చెల్లెలు రాజమండ్రికి నుంచి వచ్చిందంటే చిన్న దూరం కాదమ్మా. 2008లో వచ్చాము. ఆ షాప్ మాది 1 గ్రామ్ గోల్డ్ షాప్. 2008 ఈడది ధ్యానం చేసేదేనా దందనేనా? దండి కాదండి, గురువు గారిని నమ్ముకుంటే అంతా లాభమే. అది గురువు గారిని నమ్ముకొని 2008లో మేము ధ్యానంలోకి వచ్చాము. ధ్యానం అనేది మహా అద్భుతమైంది. అది నిజంగా బుద్ధుడు చిన్నతనం నుంచే చేయమన్నారు. ముసలి వాళ్ళు మాత్రం ధ్యానం కాదు.
అన్ని అవయవాలు వంగాక ధ్యానం చేయలేరు. కానీ ధ్యానం అనేది చేస్తే ఎలా జీవించాలో మనిషికి తెలిసేది మాత్రం పత్రిజీ నేర్పారు. అంటే కష్టకాలు కానీ చెయ్యన్నా సరే బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా జీవించాలో నేర్పేది అద్భుతం. ప్రతి మనిషి ధ్యానాన్ని అందుకోవాలి. నిజంగా ఆయన ఆశయం ఒక్కరు కూడా మాంసాహారం తినలేని ప్రపంచం అవ్వాలి. అదే నా సంకల్పం. నిజంగా మహా అద్భుతం. ప్రపంచం అంతా మాంసాహారం తినని ప్రపంచం కావాలి, అది సంకల్పం అంటుంది. ఇటు అన్నదానం దగ్గరికి పోదామని నడుస్తుంటే ఇక మొత్తం చిన్న చిన్న పిల్లలు అంత తిన్నరా బేటా? తిన్నరా? తిన్నాం. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 7th క్లాస్. అగనే మీకు ఎట్లా తెలుసు ధ్యానం చేయాలని? స్కూల్లో చెప్పిండ్రా? నీ పేరేంది బేటా? దీపికమ్మ. ఇప్పుడు నువ్వు అందులో లోపల పోయి ఏమంటారు దాన్ని, ఇట్లా త్రికోణం లెక్క ఉన్నది కదా, దాన్ని ఏమంటారు చెప్పు? పిరమిడ్. ఏమో నువ్వు పిల్లలకు తెలుసమ్మా. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినావు కదా నువ్వు, ఇట్లా ఎట్లా అనిపించింది ఆడ నీకు? భోజనం ఎట్లున్నది? భోజనం ఇట్లా బాగున్నదా? ఏ స్కూల్లో పెట్టా మీరంతా? ముచ్చేర్ల ఊరికేం చచ్చిండ్రా? ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ అంటే గవర్నమెంట్ స్కూలే కదా. ఇప్పుడు మీరు అంత గవర్నమెంట్ స్కూల్ పిల్లలేనా? ఏమో బంగారం వీళ్ళు ఉన్నారా పోరలు అంత మంచిగా. నేను ఏ ప్రైవేట్ స్కూల్ పోరలో మంచిగా సోగ్గా తయారయ్యి వచ్చిండ్రు అనుకుంటున్నా. మంచిగున్నారు మీరు, ఇట్లా బాగా తయారైనరు బెట్ట. వీడికి వస్తున్నందుకు తయారైనరా, లేకుంటే ఇట్లా స్కూల్లో కూడా ఇట్లనే ఉంటారా? మంచి ముత్యాల లేకున్నారా అమ్మ ముత్యాల పోరల అంతా. ఇప్పుడు మరి ఏమేం కథ ఎట్లా నడుస్తున్నది? స్కూల్లో కూడా ధ్యానం చేస్తారా ఎప్పుడన్నా? ఎన్ని గంటలకు పోంగనే చేస్తారా, వచ్చేటప్పుడు చేస్తారా, ఎప్పుడు చేస్తారు? దినం చేస్తారు. ఎవరన్నా చెప్తారా ఇట్లా ధ్యానం చేయాలి, ఇట్లా కళ్ళు మూసుకోవాలి, ఇట్లా ఆలోచన చేయాలని ఇట్లా చెప్తారు? నీకేమనిపించింది బెట లోపల కూర్చొని ధ్యానం చేసినావు కదా? ఏమో రిలాక్స్గా ఉంటుందా అంట. నీ పేరేంది బెట? హాసిన్ పాప ఈమె. నీ పేరేంది చిన్నదానా? సింధమ్మ. మీ నాయన ఏం చేస్తాడు బేట? సెంటరింగ్ పని చేస్తాడు. ఏమని ధ్యానం చేసినావు చెప్పు? నాకు మంచి చదువు రావాలని ధ్యానం చేసిన. మంచిగా చదువు రావాలి. ఇగో మంచిగా చదువు రావాలంటే అది నడిచి వస్తుంది. మనం చదవాలి బేట, చదవాలి కదా. ఎన్ని గంటలు చదువుతావు రోజుకు? నువ్వు చెప్పు, నిజం చెప్పాలి. 5 గంటలు. ఇంటికి పోయినాక ఇట్లా చదువుతావు మళ్ళా? హోంవర్క్లు ఏం మిల్కాకుండా చేస్తావా? పిల్ల చేస్తుందంటే హోంవర్క్ చేసేటట్టే ఉన్నది. బంగారం వాళ్ళు ఉన్నది ముద్దుగా పిల్ల. మంచిగా అందరు అన్నం తిన్నారా? ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిండ్రు మరి? బస్సులో వచ్చిండ్రంట. ఎంతమంది టీచర్లు వచ్చారు? మీరు పోరలే వచ్చిండ్రా? టీచర్లకి ఇట్లా వచ్చారు? 100 మంది పిల్లలతో వచ్చారు. 100 మంది పిల్లల్ని 100 మంది పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. టీచర్లు ఎంతమంది వచ్చిండ్రమ్మా? మేము 7 మంది వచ్చాము. అంత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు? గవర్నమెంట్ టీచర్లే. గవర్నమెంట్ స్కూల్ ముచ్చేర్ల వాళ్ళు పిల్లల్ని 100 మంది పిల్లల్ని తీసుకొని వచ్చారు. అమ్మ ఇప్పుడు మామూలుగా పిల్లల్ని తీసుకుపోవాలని అంటే నీళ్ళ కాడ ఆడిపియనికెను, లేకపోతే ఇట్లా అవి ఏమంటారమ్మా ఎగ్జిబిషన్లలో ఆడిపించుడు, ఇట్లా రంగుల రత్నాలు ఆడిపించుడు, అవన్నీ ఎప్పుడు చూసేవే అండి. ఇటువంటి వీళ్ళకి తెలవాలి. స్కూల్లో కూడా వీళ్ళు 10 నిమిషాల నుంచి అలా ధ్యానం చేస్తారు. ఇక్కడికి వస్తే దాని విలువ అది తెలుస్తుంది వీళ్ళకి అని చెప్పేసి అందరినీ తీసుకొని వచ్చి ధ్యానం చేస్తే ధ్యానం విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అందరం అనుకుని ఇక్కడ తీసుకొచ్చాం. సార్ నమస్తే సార్, బాగున్నావా? ఇద్దరు టీచర్లు మీరు వచ్చిండ్రా పిల్లలతోటి? అవునండి. ఎట్లా అనిపిస్తుంది సార్ పిల్లలను బయటికి తీసుకొస్తే? వాళ్ళకు కూడా ఒక నూతనమైనటువంటి అనుభవంగా కలుగుతుంది. బయట ప్రదేశాలు చూసినప్పుడు కొత్త అనుభవాలు వారికి ఏర్పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన కేంద్రము, దాని యొక్క ప్రాధాన్యత, ధ్యానం వల్ల మనుషులకు ఉన్నటువంటి ఉపయోగాలు, అదేవిధంగా విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల వాళ్ళ యొక్క ఏకాగ్రత అనేటువంటిది వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటి టూర్స్ ఇలాంటి వారు తీసుకురావడం వల్ల ఎంతో ఉపయుక్తం అవుతుంది. మరిన్ని ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తీసుకొని వస్తారు. సారు మంచిగా చూసినరా? స్కూల్లో టీచర్లు కాబట్టి వాళ్ళకి ఎరకైంది ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది అంట పిల్లలకు. అందుకనే తీసుకొని వచ్చినాం. వాళ్ళకి ఆ విలువ తెలవాలని తీసుకొచ్చినాం అంటున్నారు ఈ సార్ వాళ్ళు. కూరలకు ఏకాగ్రత పెరగాలి, పుస్తకంలో జర మూతి పెట్టి 1 గంట సేపు అన్న చదవనికి రావాలి అనుకున్న వాళ్ళు అంత జర ధ్యానం అంట చెయ్యండి. మంచిగా పొద్దుగాల సాయంత్రం వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ధ్యానం చేపిస్తారంట పిల్లలని. అదే తెలవాలి వాళ్ళకి అన్నట్టుగా తీసుకొని వచ్చిండ్రు. నడుముండి అంటే అన్నదానం కడుకోదాం. అక్క ఏడికెంచి వచ్చిండ్రు మీరు? భోజనాలు కొంటే వచ్చినాం మేడం. ఏ ఊరళ్ళు? మాది అక్కడ కొలింగుల దగ్గర కలవటాలి మేడం. తాడపత్రికి ఎంచి వచ్చిండ్రు. ఎట్లా అనిపించినాయి అక్క భోజనాలు? బాగుంటాయమ్మా. మీరు ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిండ్రా? మరా చేసినాం. ఎట్లా అనిపించింది పిరమిడ్లో కూర్చుంటే? బాగుందమ్మా.
ఎనర్జీ మంచుకున్నది. తాడిపత్రికి నుంచి ఇది ఎన్నోసార్లు రావడం? ఇది 4-5-6 సార్లు వచ్చినాం మేడం. 5-6 సార్లు వచ్చిందంటే అక్క. నువ్వు ఎక్కడికెంచమ్మా? సంవత్సరం కలకాలం ఆ ఎక్కువలతోటే వచ్చిండ్రు. ఇది మొదటిసారా ముందు వచ్చినవా? ఎట్లా అనిపించింది అందులో కూర్చుంటే? నువ్వమ్మ అడికించి చాలా చాలా బాగుంది. చాలా మంచిగా ఉంది. మొత్తానికి 2015 చేస్తున్నావా? బాగున్నావా? ఎక్కడికించి వచ్చిండ్రమ్మా? హైదరాబాద్ వాళ్ళే. నువ్వక్క? నేను అల్వాలు. ఎంతమంది వచ్చిండ్రు అక్క? నేను ఒకదాన్ని వచ్చిన అల్వాలకించి. మా తమ్ముడు వచ్చిండు వెళ్ళిపోయాడు. ఒక సంచి వేసుకున్నది అక్క. అల్వాలకించి వచ్చింది అక్క. ఈ రోజే వచ్చినావా నిన్న వచ్చినావా? నేను ఆదివారం వచ్చిన. ఓని అమ్మ, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారము, శుక్రవారం, ఈరోజు శనివారం. వారం రోజులైంది. దీంట్లో సంచులు ఏం కనబడతలేవు అక్క? రూమ్ లో పెట్టిన సామాన్ అంతా రూమ్ లో పెట్టిన. ఎట్లా అనిపించింది అక్క పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే? చాలా బాగుంది. ఎన్నేళ్ళకేం చేస్తున్నావు? నేను ఇప్పుడే ఫస్ట్ టైం. రోజు పోయి కూర్చుంటున్నావా? మరే కూర్చుంటున్నా రోజు. మీద కూర్చున్నావా అక్క? కింద నేనా? పైన మధ్యలో కింద అన్ని. అక్క అన్ని కవర్ చేసుకున్నావు ముద్దుగా. అక్క నీకు ఎవరు చెప్పిండ్రు ఇది ఉన్నది ఇట్లా పోదాం పాయే అని? అదే యూట్యూబ్ లో చూసినావు. యూట్యూబ్ లో చూసి బాగానే తెలుసుకున్నది. అక్క నువ్వు ఎక్కడికి వచ్చినావు అక్క? మాది డిండి అండి. డిండి అంటే అచ్చంపేట కాడ? అచ్చంపేట దగ్గర డిండి. అక్క బాగున్నారా డిండి వాళ్ళు అంతా? చాలా బాగున్నారు. అక్క నీకు ఎవరు చెప్పిండ్రు అక్క ఈడికి వచ్చి ఇట్లా ధ్యానం చెయ్యాలి, పిరమిడ్ ఉన్నది ఈడ అని? నాకు ఒక టీచర్ చెప్పారండి. స్కూల్లో పిల్లల దగ్గరికి టీచర్ మెడిటేషన్ చెప్పడానికి వచ్చి మాకు చెప్పారు. ఎన్నేళ్ళకేం చేస్తున్నావు అక్క? 5 సంవత్సరాలు అవుతుందండి. 5 ఏళ్ళకే చేస్తున్నావు? 5 సంవత్సరాలు. మీ ఆయన ఏం చేస్తాడమ్మా మళ్ళీ? మా ఆయన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్లస్ వ్యవసాయం 2. ఇప్పుడు మరి ఆయన ఇట్లా పట్టుకరాకపోయినా 2 రోజులు ధ్యానం చేస్తుండే? ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు కానీ వారు రావడానికి ఇంకా టైం కాలేదటండి. అన్న కొలువులు ఉన్నా కదా నాకు ఇప్పుడు ఇంకా టైం కాలేదా అన్నాడేమో పాపం. నువ్వమ్మా? నా పేరు జ్యోతిరెడ్డి. మా రామన్గల్ పక్కలే 15 కిలోమీటర్లు. ఎప్పుడు వస్తూనే ఉంటావా అమ్మ? ఎప్పుడన్నా మెడికల్ షాప్లోకి ఒక పాంప్లెంట్ రావడం ద్వారా మేము ఇక్కడికి వచ్చినాము. 8 ఇయర్స్కి వెళ్ళి ఎప్పుడు ప్రోగ్రామ్స్కి వస్తుంటాం. పక్కలే విలేజ్ కాబట్టి డైలీ వస్తాం, డైలీ అక్కడ పోతాం. మాది అక్కడ పిరమిడ్ హౌసే. వచ్చిన తర్వాత పిరమిడ్ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకున్నాక పిరమిడ్ హౌసే కట్టుకుందాం. 24 గంటలు నివసించే హౌసే పిరమిడ్ హౌస్ ఉండాలనేసి అక్కడ నిర్మాణం చేసుకున్నాం. పత్రిక కూడా అక్కడ ఓపెనింగ్ చేశారు. మా గురువు గారికి మేమంతా కూడా మంచి ఆత్మీయులు. ఏమే కాదు అందరం ఇక్కడ. ఏం పేరు చెల్లని? సంగీత నా పేరు. ఎక్కడ? సంగారెడ్డి జిల్లా నుండి వస్తున్నాము. ఏ ఊరు? సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా మంతూరు, పుల్కల్ మండల్ మంతూరు. ఈమె మా జిల్లా మాది సంగారెడ్డి. కాకపోతే ఇక మంతూరు గింతూరు నేను ఎప్పుడు పోలేసి రా మరి ఒకసారి మా దగ్గర పిరమిడ్ ఉంది చూడండి కాస్త పాటు. ఎందుకంటే మా సంగారెడ్డి నన్ను అందరు మా సంగారెడ్డిలో అంతా కునబడతారు. ఇప్పుడు ఎట్లా అనిపించింది చెల్లి ఇంట్లో కూర్చొని? ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యం బాగవుతుంది, అన్ని రకాలుగా బాగుతాయి. పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు, అన్ని రకాలుగా బాగుంటుంది. ధ్యానం మొత్తం ఈమె ధ్యానం చేసుడేమో కానీ మొత్తం చుట్టుముట్టున్న అందరికి గుప్పెట్లో పెట్టేసింది ఒకటే దెబ్బకు. చాలా బాగుంటుంది ధ్యానం అంటే. మంత్రం లేదు, చింతకాయలు లేవు కానీ మంచిగా అందరిని ఒకటే దెబ్బకి చక్కగా చేసినావు. చల్లి నేను ధ్యానం చేసుకుంటా అంటే వద్దే తల్లి నువ్వు జర వంట చేసి ధ్యానం చేసుకునేటట్టు అయిపోతుంది. అవునవును, వంట చేసి ధ్యానం చేస్తే తిన్న వాళ్ళందరూ ధ్యానాలు అవుతారు. అంతే అంటవా? మరి ఇక్కడ సరూర్ నగర్ వాళ్ళే. ఎవరు చెప్పిండ్రు చెల్లె మీకు ఈడ ఉన్నది పిరమిడ్ ఉన్నది అన్న ఈ సంగతి? మాకు ఈ సార్ చెప్పారు ఇక్కడ పిరమిడ్ లో ధ్యాన మహోత్సవాలు బాగుంటుందని చెప్పచ్చు. మీరు ధ్యానం చేస్తారా అమ్మమ్మరా? చేస్తామండి. ఇప్పుడు ఇంట్లో పిరమిడ్ లో కూర్చొని చేసిండ్రా? నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా లోపలికి పోలేదు? లేదు. నువ్వు పోయినావా అమ్మ ఎప్పుడన్నా లోపలికి? ఫస్ట్ టైం. సారు మీకు ఎవరు చెప్పిండ్రు? రామకృష్ణ గారు అని 10 ఏళ్ల క్రితమే చెప్పారండి. సార్ అందులో లోపల కూర్చొని ధ్యానం చేసిండ్రా మీరు ఎప్పుడైనా? లోపల కూర్చొని ధ్యానం చేస్తాను. నేను వచ్చింది 2 days బిఫోర్ వచ్చాను, ఈ 10 daysలో. తర్వాత ఈరోజు మా మేడంని వీళ్ళందరినీ తీసుకొచ్చాను. కనీసం 8 మందిని తెచ్చా. ఎందుకంటే ధ్యానం యొక్క మహత్యము ఆ పత్రిజీ గారు ఈరోజు లేరు కానీ ఆయన పుణ్యం అని చెప్పేసి మొత్తం దేశము ప్రపంచానికి ధ్యానం అంటే ఏంటో తెలిసేటట్టు చేశారు. ధ్యానం అంటే ఒక ఆరోగ్యం. ధ్యానం అంటే వేరేదేదో కాదు, కొనుక్కునేది కాదు, అది స్వతహాగా రావాలి. అదొక ఆరోగ్యాన్ని నిలబెట్టేది చేసి ఆయన పాపం ఆయన మనకి ఇక అంతా ఉన్నాడు అనుకోవాలి. ఆయన చాలా అదృష్టం కింద భావిస్తున్నాం ఇక్కడికి రావడం అనేది. ప్లస్ నేను బాగా అందరికి చెప్పి అందరిని తీసుకొచ్చాను. ఒక గంట సేపు అని మెడిటేషన్ చేయండి అని చెప్పేసి. అన్న మంచి గట్టిగా చెప్తుండే గంట సేపు మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం ఉంటుంది అంటున్నాడు. చెల్లె మీరెక్కడ వాళ్ళు? వైజాగ్ మేడం.
అంత దూరంకేంచి వచ్చిండ్రు విశాఖపట్నంకేంచి వచ్చిండ్రు అంటే వీళ్ళు అలా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినామా అమ్మ? మీరు చేసిండ్రా అమ్మ? మెడిటేషన్కి వచ్చినాము. చాలా బాగుంది అంటే అనుకోకుండా రావడం. వేరే ధ్యానంలో ఉన్నాం కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా ఒక దిక్కు అనుకుని ఒక దిక్కు వచ్చేసాం. మంచిగా అక్కి కొట్టి వచ్చినట్టు అయింది. బస్సు దిగి మరీ వచ్చేసాం. యాక్చువల్గా ఏకపల్లి నరసింహస్వామి టెంపుల్ కని వచ్చినాం. అనుకోకుండా ఈ ఆంటీ ఇలా పిరమిడ్లో బాగుంటుందంటే మేము సోమనాథి మెడిటేషన్ చేస్తాం కానీ ఇక్కడ కూడా ప్రాప్తి ఉందేమో అనుకోకుండా. ఎట్లా అనిపించిందమ్మా అందులో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే? మహాద్భుతం అండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 3 hours అయినా చేయాలండి, అప్పుడు పిరమిడ్ తాలూకా శక్తి ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఏమో 3 గంటలు చేసిన వాళ్ళు అయితే అందరినీ చుట్టుముట్టు తిప్పుకుంటుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. ఈ చెల్లెళ్ళు అంట విశాఖపట్నంకేంచి వచ్చిందంట 1 2. అమ్మ నువ్వు ఇట్లనే విశాఖపట్నం ఎట్లా అనిపించింది అమ్మ? చాలా ఎనర్జీగా ఉంటుందండి. విశాఖపట్నం వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశాఖపట్నం నుంచి వేలాది మందిగా ఇక్కడ మరి ప్రకృతి అదే తిలకిస్తూ ధ్యానం చేద్దామని చెప్పేసి పిరమిడ్ దగ్గర వేలాది మంది వచ్చారు. విశాఖపట్నం కాకుండా ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. మేడం ఇట్లా చెప్పింది నాకు. నీదేవురు తమ్మి? నెల్లూరక్క. ఎట్లా అనిపించింది తమ్మి ఆడ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తా? మస్తు ఆరోగ్యంగా ఉన్నా అక్క. నేను ఇక్కడ ఉచితంగా చేస్తారు అన్ని, బయట అయితే అన్ని డబ్బులు కట్టాలి, అట్లేం లేదు. ఇక్కడ ఎవరన్నా రావచ్చు, ఉచితంగా ధ్యానం చేసుకున్నారు, ఉచితంగా భోజనం పెడుతున్నారు, మంచి వసతి ఇస్తున్నారు. ఇంతకన్నా మన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాం అక్క. ఇంతకన్నా మన తమ్ముడు నా వాళ్ళే మంచిగా గట్టిగా ఉన్నాడు, చూసిన అరులా ఆరోగ్యంగా ఉన్నాను అక్క అంటున్నాడు. నేను ఇట్లా అంతే మంచిగా గున్నగున్నాను. మంచి శాకారం తినుకుంటూనే ఉన్నావు కదా? 5 సంవత్సరాల నుంచి శాకారంగా తింటున్నాను, ధ్యానం చేస్తున్నాను. బొంగొడతాడు చిన్నోడు కానీ మంచిగా 5 ఏళ్ళకే తెలిసిపెట్టిండు కూడా వేసుకోవట్లే అప్పటి నుంచి. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి శాకారం తిన్నప్పుడు మంచిది మంచిగా మళ్ళీ ఏడాది కలుద్దాం మన ఇద్దరం. ఇవతల బంధుకు భోజనశాల ఉన్నది. భోజనశాల అంటే ఈడికిడికి ఒక 100 మంది కూర్చొని తింటారేమో అనుకున్నా. మొత్తం ఆడికిడికి ఒక 2000 మంది ఒక్క పరి తినే దానికన్నా కూడా పెద్దగా ఉన్నది. భోజనాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఒక దిక్కు వడ్డించేటోళ్ళు వడ్డిస్తున్నారు, అన్నాలు తినేటోళ్ళు తింటున్నారు, తినిపోయేటోళ్ళు పోతున్నారు. ఎట్లా అనిపించింది తమ్మి? నువ్వు సంటిదాన్ని వేసుకొని వచ్చినావు, నీకు కష్టం కాలేదా మరి? ఏం అవ్వలేదమ్మా, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాను నేను. ఏ ఊరు తమ్మి మీరు? హైదరాబాద్. హైదరాబాద్కి ఇప్పుడు దానికి మరి భోజనం కావాలంటే కష్టం కదా? ఏం కాదు, ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, ప్రతిదీ సౌకర్యంగానే ఉంది. ఏ ఇబ్బంది, నీళ్ళకి కానీ దేనికి ఇబ్బంది, మెడిటేషన్ చేసుకోవడం చాలా చాలా బాగుంది. బాగున్నావా బేట? బాగున్నా చెప్పు. బాగున్నావా? బాగున్నా చెప్పు అమ్మా, చెప్పాలి. చెర్రీ బాగున్నావా? మంచిగా బుడ్డదాన్ని తీసుకొని వచ్చిండ్రు. చెర్రీ అంట ఈమె. చెప్పు నీ పేరు చెప్పు. సిగ్గుపడుతున్నారు, కొత్త వాళ్ళతో మాట్లాడతారు పాపం పిల్లలు. భార్యను తీసుకొని వచ్చిండు, పిల్లని తీసుకొని వచ్చిండు. ఈ తమ్ముడు నువ్వు ఎక్కడికి వచ్చిన చెల్లె? సేమ్ టీమ్ హైదరాబాద్. హైదరాబాద్కి వచ్చారు, ఒక దగ్గరకించే వచ్చారు మీరు. ఈ చెల్లెలు ఇప్పుడు వీళ్ళిద్దరు అకేళ్ళిండ్లా? ఓకే, మీ అమ్మ మొత్తం అందరు కలిసి వచ్చిండ్రు. ఈ చిన్నాడు కడప నుంచి వచ్చి కడపకే నుంచి వచ్చినావు. ఎట్లా అనిపించింది తమ్మీడ? చాలా బాగుంది మేడం. హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా, హాస్టల్ నుండి పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అవుతామో, ధ్యాన మహాయజ్ఞంకి వచ్చినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. పిరమిడ్లో కూర్చొని పిరమిడ్ అద్భుతంగా ఉంటుంది ధ్యానం, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇది ఎన్నోసారి నువ్వు వచ్చుడు? ఇది నేను థర్డ్ టైం వస్తున్నాను. అమ్మ నువ్వు ఎన్నోసారి వచ్చుడు? ఇది ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ గిట్లా మంచిగా. నువ్వు ఎన్ని వచ్చుడు సారమ్మ వచ్చుడు? ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. అసలు ముందే తెలిసింటే మా అక్క పిల్లలు కూడా తీసుకొచ్చేదాన్ని. వాళ్ళ పిల్లలు కూడా మెడిటేషన్ కదా, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇంతకుముందు స్కూల్ టీచర్ సార్లు చెప్పిండ్రు మాకు, ఏకాగ్రత పెరుగుతుందమ్మా మెడిటేషన్ చేస్తే పిల్లలు అంతా అని చెప్పారు. కిడ్స్కి సార్ మాకు క్లాసెస్ చెప్తూ ఉండేవాడు. ఇది ఫౌండేషన్ అయినప్పటి నుంచి నేను వస్తూనే ఉన్నా. 2013 చాలా ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉంది, జనాలు కూడా పెరుగుతూనే ఉన్నారు. 2013 నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. ఈ తమ్ముడు 2013కి ఎంచి వస్తున్నాడు అంట. ఇటు బందుకేమో ఇగో ఏమి పిల్లగా ఏం తినబడుతుంది నువ్వు? అన్నం ఏమేమి వేసుకున్నావు? అన్నం, పప్పు, అన్నం, పచ్చడి, మామిడికాయ పచ్చడి, అన్నం, పప్పు, దొండకాయ. నువ్వు ఎడికెంచి వచ్చినావు తమ్మి? వనపర్తి వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది నాయన ఇక్కడికి వస్తే? అనిపిస్తుంది. సంతోషమే. సంతోషం, చాలా సంతోషం.
మీరు కూడా రావాలి ప్రతి సంవత్సరం వస్తే ఇట్లా చూసినా కదా మళ్ళీ ఏడాది ఇట్లా వస్తుంది రావాలి, అందరినీ తీసుకురావాలి. వస్తే అందరిని తీసుకొస్తా. కానీ పని చేయించేటోళ్ళకి ఎంత కష్టం ఉంటుంది కదా. అవతల పోదాం పండి. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? తెలకపల్లి అంటే ఏ జిల్లా అవుతుంది? నాగర్ కర్నూలు జిల్లా. చదువుకుంటున్నారా మీరంతా? చదువుకుంటున్నా. నువ్వేం చదువుతున్నావమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నువ్వు చెల్లి? లెక్చరర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిండ్రా? అందులో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసిర్రు. ఎట్లా అనిపించింది మీకు? అంటే ఏమైనా కొత్తగా అనిపించిందా? కొత్తనే అనిపించింది. ముందు మీరు ఇంట్లో చేసుకుంటారు కదా, ఆ ధ్యానంకి ఉన్న ధ్యానంకి ఏమైనా తేడా అనిపించిందా? నీకెట్లా అనిపించిందమ్మా? మీ ఇంట్లో చేసే ధ్యానంకి ఇక్కడ చేసిన ధ్యానంకి తేడా ఏమన్నా? ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడికి రాగానే ప్రశాంతత ఎక్కువ ఉంటుంది మైండ్లీ. అంటే ఏదో మనకి ప్రశాంతత ఇంకా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంటుంది ఇక్కడికి వస్తే. నాకైతే వీడికి వస్తే ప్రశాంతంగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అన్న నువ్వు వేడికి వచ్చినావు? సేమ్ నేను కాలేజ్ ప్రిన్సిపల్. స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి కాలేజ్ పిల్లల్ని తీసుకొని వచ్చినారా? మంచి కాలేజ్ పిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా అనిపించింది అన్న ధ్యానం చేస్తే? చాలా ఎక్సలెంట్. అందులోకి రాగానే మనకు థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం ఆటోమేటిక్గా ఏంటి అంటే మనం ప్రశాంతత వచ్చేస్తుంది. ఒక 15 మినిట్స్ ఉన్నా కానీ కాస్మిక్ ఎనర్జీ ఎక్సెస్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్. ఇంకా అందులోకి ఎంటర్ అవుతుంది.